ప్రభునందు ప్రియులారా, గత వారము కాకుండా అంతకుముందు వారం మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మన సంఘస్థులు కోరిన కోరిక మేరకు ఎన్నుకొని ఆ అంశాన్ని మాట్లాడడం జరిగింది. ఆ రోజు మనకున్నటువంటి సమయాన్ని బట్టి మనము దాన్ని పూర్తిగా మాట్లాడుకోలేక కేవలము దానిని మొదటి భాగంగా పరిగణించి దాని కొనసాగింపును మరుసటి ఆదివారం మాట్లాడుకుందామని అనుకున్నాం. కానీ గత వారం మనకు ఈ హాల్ విషయంలో కొంచెం మనం అవ్వడం చేత, లేదా డిస్టర్బెన్స్ అనేది మనకు రావడం చేత దాన్ని మనం హోల్డ్ చేసి ఈ వారానికి మనం వాయిదా వేసుకొని ఆ అంశాన్ని ఈరోజు మాట్లాడుకున్నట్టుగా మనం సిద్ధంగా ఉన్నాం. ఏమిటి ఇంతకు అంశము అని చూస్తే, క్రైస్తవులు దశమ భాగము ఇవ్వవలెనా? ఇది మన పాఠం. మరి ఇంతకుముందు నేను మాట్లాడిన మొదటి భాగాన్ని మీలో ఎవరైనా వినకపోయి ఉంటే దయచేసి వారంలో అది వెంటనే అప్లోడ్ చేస్తారు. ఖచ్చితంగా దాన్ని వినవలసిందిగా మనవి చేస్తున్నాను. క్రైస్తవులు దశమ భాగము ఇవ్వవలన బైబిల్ ప్రకారంగా? ఈజ్ దేర్ క్రిస్టియన్ టైథింగ్ ఇన్ ద బైబిల్? బికాస్ దేర్ ఆర్ టూ పోర్షన్స్ ఇన్ ద బైబిల్, ది ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద న్యూ టెస్ట్మెంట్. పాత నిబంధనలో మనకు దశమ భాగాల గురించి ఎక్కువగా ప్రస్తావించబడడం మనకు తెలుసు. కానీ కృత నిబంధన ప్రకారంగా క్రైస్తవులు దశమ భాగం ఇవ్వాలి అనేటువంటి చట్టం ఏమైనా ఉందా, ఇవ్వాలి అనేటువంటి శాసనం ఏమైనా ఉందా అని ప్రశ్నించి మనం వాక్యంలోనికి వెళ్ళాం. మరి మొదటి భాగంలో సుమారు గంటన్నర సేపు ఆ మొదటి భాగాన్ని నేను వివరించడం జరిగింది. అయితే గంటన్నర మనం ఏం మాట్లాడుకున్నాం అనేది ఒక 2 మాటల్లో మీకు తెలియజేసి దాని కొనసాగింపును ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి సిద్ధపడదాం. మొదటి భాగంలో మనం మాట్లాడుకుంది, మనం సహజంగా దశమ భాగము అనగానే మనకొచ్చేటువంటి సంపాదనలో, మనకొచ్చేటువంటి ఆదాయములో ఒక 10% పక్కన తీసిపెట్టి దేవుని పనికి ఇవ్వాలి అని అనుకోవడం అన్నది దశమ భాగంగా మనము కొంతమేరకు ఎరిగిన విషయం. కానీ బైబిల్లోనికి తొంగి చూసినప్పుడు మనకు అర్థమైనటువంటి మరొక విషయమే, పాత నిబంధనల్లో గమనిద్దాం, 3 రకాల దశమ భాగాలు ఉన్నాయి అని మనం చూడడం జరిగింది. ఎన్ని? 3. అందులో ఒకటి యాజకుల కొరకైన దశమ భాగం అని, దీనినే లేవీయుల కొరకైన దశమ భాగం అని కూడా అంటారని. ఇంగ్లీష్లో దీనిని ద టైత్ ఫర్ ద లీవైట్స్, లేదా ద టైత్ ఫర్ ద ప్రీస్ట్స్, లేదా ద సేక్రెడ్ టైత్, పరిశుద్ధ దశమ భాగం అంటారని మనము మొదటి భాగంలో దీని గురించి మాట్లాడుకున్నాం. అది మాత్రమే కాకుండా మరొక 2 రకాల దశమ భాగాలు ఉన్నాయి అని కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే వాటి గురించి మనం వివరించుకోలేదు, కానీ కేవలం వాటి ప్రస్తావన మాత్రమే నేను చేశాను. ఏమిటి రెండవది అని చూస్తే, అది పండుగల కొరకైన దశమ భాగాలు, ద టైత్ ఫర్ ద ఫీస్ట్స్. అయితే మొదటి దశమ భాగం, రెండవ దశమ భాగం, ఈ 2 దశమ భాగాలు కూడా ఇశ్రాయేలీలకు దేవుడు సెలవిచ్చి ప్రతి సంవత్సరము కూడా ఇవి మీరు కేటాయించాలి. ప్రతి సంవత్సరము ఈ 2 రకాల దశమ భాగాలని మీ యొక్క బడ్జెట్ ప్లానింగ్లో ఖచ్చితంగా ప్రయారిటీగా వాటిని ముందుంచి మీరు కేటాయించాలని దేవుడు వారికి సెలవిచ్చినట్టుగా, ఆజ్ఞాపించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఇది ఏడాదికి ఒక్కసారి ఇవ్వవలసినటువంటి లేదా వెచ్చించవలసినటువంటి దశమ భాగాలు. అయితే మూడవది, అది ప్రతి సంవత్సరము కేటాయించవలసినటువంటి దశమ భాగం కాదు, కానీ అది 3 సంవత్సరాలకు ఒక్కసారి కేటాయించవలసిన దశమ భాగముగా పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ఏమిటది? పేదల కొరకైన దశమ భాగం. ఇప్పుడు మొత్తం 3 ఆలోచిస్తే, యాజకుల కొరకైన దశమ భాగం 1, 2 పండుగల కొరకైన దశమ భాగం 2, 3 పేదల కొరకైన దశమ భాగం. అయితే ప్రతి సంవత్సరము తీసి పక్కనుంచవలసింది మాత్రం ఒక 10% యాజకుల కోసం, మరొక 10% పండుగ కోసమైతే ఈ 2 కలిపితే ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరం 20% పక్కన తీసి పెట్టాలి. 3 ఏళ్లకొక్కసారి పేదల కొరకైన దశమ భాగం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా యావరేజ్గా తీసుకొని దీన్ని కలిపితే మొత్తం మనకు ఎంత వచ్చింది ఫిగర్? ప్రతి ఏడాది 23.3%.
23.3% దేవుడు వారికి మీరు ఖచ్చితంగా వీటిని పక్కకు తీసి పెట్టవలసిన అవసరం ఉందని, సగటున 3 సంవత్సరాలకు వచ్చేటువంటి ఆ దశమ భాగాన్ని కూడా మనం దీన్ని కలుపుకుంటే మనకు అర్థమైనటువంటి ఒక విషయం. అయితే ఇక్కడ మనకు మొదటి భాగంలో సమయం ఎక్కువగా లేకపోవడంతో, ఎక్కువ అంటే దాదాపు గంటన్నర మాట్లాడుకున్నాం, ఎక్కువ మాట్లాడుకున్నట్టే అది. కానీ గంటన్నర సేపు మాట్లాడినా మనం కేవలం మొదటి దశమ భాగం గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం అనేది ఇక్కడ ప్రశ్న. అదే ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేసి నేను కంటిన్యూ చేస్తాను. సహజంగా దశమ భాగం గురించి ప్రపంచ క్రైస్తవ్యంలో ఈరోజు 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయని గుర్తు చేశాను. అందులో ఒకటి, ప్రపంచ క్రైస్తవ్యంలో కొంతమంది క్రైస్తవులు, ఒక బృందం వారు, అసలు దశమ భాగాలన్నవి పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు ఇవ్వబడ్డాయి కనుక ఈరోజు క్రైస్తవులు దశమ భాగాలు చెల్లించాల్సిన అవసరం లేదు అన్న ఒక అభిప్రాయాన్ని తెలియజేసే ఒక క్రైస్తవ బృందం ప్రపంచంలో ఉండగా, మరొక క్రైస్తవ బృందం లేదు, పాత నిబంధనలు ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన అది మనకు కూడా వర్తిస్తుందని దశమ భాగాలు ఇవ్వాలి అని చెప్పే క్రైస్తవులు కూడా మన కళ్ళెదుట మరొక బృందంగా కనబడుతూ ఉంటారు. మరి మనం మాట్లాడుకుంది, మనం వాక్యాన్ని పరిశీలించకుండా తొందరపడి వీళ్ళదే సరైనది వీళ్ళది తప్పు, లేదా వీళ్ళది సరైనది వీళ్ళది తప్పు అనేటువంటి ఒక ప్రకటన చేయకుండా అసలు వాక్యం ఏం చెబుతుందో చూద్దాం రండి అని మనం వాక్యంలోనికి ప్రవేశించాం. అలా ప్రవేశించినప్పుడు దశమ భాగాల ఏర్పాటును దేవుడు వ్రాతరూపకముగా దైవజనుడైనటువంటి మోషే గారి ద్వారా వ్రాయించినటువంటి మాట మొట్టమొదట మనకు లేవియాకాండంలో కనబడింది. దాన్ని చూద్దాం ఒకసారి, తప్పేం లేదు, ఒకసారి చూసి నెమ్మదిగా వెళ్దాం. లేవియాకాండము 27వ అధ్యాయం. ఇదంతా మొదటి భాగంలో చెప్పాను, అలా టూకీగా కొన్ని మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను. లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అని మొట్టమొదట దైవజనుడైన మోషే గారి చేత ఇశ్రాయేలీలకు చెప్పించి, ఓరల్గా కేవలం మాట రూపముతోనే దాన్ని క్లోజ్ చేయకుండా వ్రాత రూపకముగా కూడా దేవుడు రాయించాడు. మరలా చదువుకుందాం 30వ వచనం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగం యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అని చెప్పి మిగిలిన పుస్తకాల్లోనికి తొంగి చూసినప్పుడు ఆ దశమ భాగాల గురించి దేవుడు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి దశమ భాగంగా చూపిస్తూ, అందులో మొదటి భాగంలో మనం మాట్లాడుకున్న యాజకుల కొరకైన దశమ భాగాన్ని ఆయన తెలియజేశాడు. ఎవరైనా మీలో మొదటి భాగం వినకపోయి ఉంటే ఈరోజు కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే నేను కొనసాగింపు మాట్లాడాలి కనుక. ఖచ్చితంగా అది విందురు కూడా. అయితే ఒక చిన్న పరిచయం కొత్త వారికి, తెలియని వారికి. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు. దేవుడు వారికి ఒక భూభాగాన్ని ఇచ్చాడు, కనాను దేశం అది. ఆ భూభాగంలో 12 గోత్రాల వారికి భూమిని ఆయన పంచిపెట్టి, ఆ 12 గోత్రాల వారిలో ఒక గోత్రానికి మాత్రం 2 పాళ్ళు ఇచ్చి, యోసేపు గోత్రం, అంటే యోసేపు కుటుంబానికి సంబంధించిన గోత్రం అది. ఆ 12 గోత్రాలలో ఒక గోత్రాన్ని మాత్రం పక్కకు తీసి, మీరు కేవలం నా పనిలోనే ఉండాలని వారికి పని కేటాయించాడు. ఆ గోత్రమే లేవి గోత్రం. లేవీలు. మిగిలిన వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, మిగిలిన వాళ్ళు మిగిలినటువంటి వ్యాపారాలు చేసుకోవచ్చు, మిగిలిన గోత్రాల వాళ్ళు రకరకాలటువంటి పనులు చేసుకోవచ్చేమో, కానీ లేవీయులు మాత్రం కేవలము తన పని కోసం మాత్రమే కేటాయించబడిన గోత్రముగా, తన మందిర పని చేయడం కోసం దేవుడు ఏర్పరిచినటువంటి సేవకుల కుటుంబముగా, సేవకుల గోత్రముగా లేవి గోత్రాన్ని దేవుడు పక్కకు తీశాడు. తీసి ప్రజల మధ్య లేవీలు 12 గోత్రాల వారి మధ్య చెదరగొట్టి, 12 గోత్రాల్లో ఈ గోత్రం ఇక్కడ ఉండాలి, ఈ గోత్రం అక్కడ ఉండాలి, ఈ గోత్రం ఇక్కడ ఉండాలని చెప్పాడు. కానీ లేవీలను మాత్రం 12 గోత్రాల వారి మధ్యకు చెదరగొట్టాడు. చెదరగొట్టి లేవీలకు ఒక పని అప్పగించాడు. ఏమిటో ఆ పని చూద్దాం. ద్వితీయోపదేశకాండం. లేవీలకు దేవుడు అప్పగించినటువంటి పని ఏంటో చూద్దాం. 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం. అందులో ముందుగా 8వ వచనము చూద్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 8వ వచనం. లేవీని గురించి ఇట్లా నేను
అంటే ఇది లేవీని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. అలా కంటిన్యూ చేస్తూ 10వ వచనంలో లేవీయులకు ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటో చెబుతున్నాడు. చూద్దాం. వారు అంటే లేవీయులు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు, నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. ఇది లేవీయులకు ఉన్నటువంటి పని. ఏమిటి? దేవుని సన్నిధిలో వారు ఉండాలి, దేవుని సన్నిధిలో ధూపాలు వేయాలి, దేవుని బలిపీఠం మీద సర్వాంగ బలి అర్పించాలి. ఇవి మాత్రమే కాకుండా మిగిలినటువంటి ఇశ్రాయేలీయులకు దేవుని వాక్యం, దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్పించాలి అని లేవీయులను దేవుడు తన పని కోసం ప్రజల మధ్య నిలబెట్టాడు. ఈ భూమి ఆయనది, ఈ ప్రపంచం ఆయనది, ఈ భూగోళం ఆయనది, లోకము దాని సర్వపరిపూర్ణత దేవునిదే. కనాను దేశాన్ని ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఇంత ల్యాండ్, గజం ఇంత, సెంట్ ఇంత అని డబ్బులేం కలెక్ట్ చేయలేదు దేవుడు. ఉచితంగా ఇచ్చాడు ల్యాండ్ని. నా భూమిని మీకు ఇస్తున్నానని చెప్పాడు. ఆ మాట కూడా చూద్దాం. ఆ భూమి నాదే అని అంటున్నాడు చూడండి. ఆ భూమి నాదే. లేవియాకాండం 25వ అధ్యాయం. ఆ ల్యాండ్కు ఓనర్ ఎవరో దేవుడే చెబుతున్నాడు. లేవియాకాండం 25వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. లేవియాకాండం 25వ అధ్యాయం 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. చూస్తున్నారా? లేవియాకాండం 25-23. ఆ భూమి నాది అంటున్నాడు దేవుడు. ఐ యామ్ ది ఓనర్ ఆఫ్ ద ల్యాండ్. అంటే ఈ 12 గోత్రాల వారు దేవుడిచ్చినటువంటి భూభాగంలో నివసించే సామాన్యులు అన్నమాట. దేవుడిచ్చినది అనుభవించేవారు. అయితే అది దేవుడిచ్చినది అని వారు గుర్తుండొద్దు, అంతేనా? అది దేవుడిచ్చినది అని గుర్తుండాలి. బహుశా ఆనాటి తరము వారికి అది గుర్తుండొచ్చేమో, కానీ రాను 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 కాలం మారే కొద్దీ, తరాలు మారే కొద్దీ ఇది మా పూర్వీకులకు, మా పితరులకు దేవుడిచ్చాడు అనేటువంటి విషయం రాబోయే తరాల వరకు గుర్తుంటుందన్న గ్యారెంటీ ఉందా? లేదు. అందుచేత వారి మధ్య దేవుడు తన సన్నిధి ఉండాలని మందిరాన్ని ఏర్పాటు చేసి, ఆ మందిర పని కోసం లేవీయులను ఏర్పాటు చేసి, నేను మీకు ఇచ్చున్నది, నేను మీకు దయచేయున్నది, నేను ఒక ప్రొవైడర్గా మీకున్నాను అన్నటువంటి విషయం ప్రజలకు ఎప్పుడు మీరు గుర్తు చేస్తున్నారు. ఐ యామ్ ద ప్రొవైడర్. మనిషి అనుభవిస్తుంటాడు కానీ దాని వెనకాల దేవుణ్ణి మాత్రం చూడడు. ఇది మనిషికి ఉన్నటువంటి పెద్ద బలహీనత. మనం నడుపుకుంటూ వస్తే బండి ఇక్కడికి వచ్చింది, అంతేనా? మనం నడుపుకుంటూ వస్తేనే మన బండి ఇక్కడికి వచ్చింది. కానీ సూర్యుని చుట్టూ భూమి ఏం చేస్తుందని అడిగితే మనం చెప్పేది, భూమి తనంతట తానే తిరుగుతుందట సూర్యుని చుట్టూ. ఎవరన్నారు తనంతట తానే తిరుగుతుందని? తనంతట తానే ఏం తిరగదు, దేవుడు తిప్పుతూ ఉంటాడు. ఇది కరెక్ట్. తూర్పున సూర్యుడు ఏం చేస్తాడు? ఉదయిస్తాడు అని చెప్పేస్తాం. అంతేగాని ఒక అడుగు ముందుకేసి తూర్పున సూర్యుడు ఉదయించడం కాదు, తూర్పున సూర్యుడిని దేవుడు ఉదయింపజేయుచున్నాడు అని మనకు గుర్తురాదు. మేఘాలు రాగానే వర్షం పడుతుంది అనుకుంటామే కానీ మేఘాల నుండి వర్షాన్ని ఆయన కురిపిస్తున్నాడు అని మనకు గుర్తుకురాదు. అంటే మనం కళ్ళ ముందు కనిపించే వాటిని చూసి అనుభవిస్తామే కానీ దాని వెనకల దేవుడున్నాడన్న సంగతి, దేవుడిస్తున్న వర్షం, దేవుడిస్తున్న వెలుగు, దేవుడిస్తున్న పంట, మనుషులు దాన్ని గుర్తించలేని పరిస్థితి. ఒక 2 లేదా 3 వచనములు చూద్దాం, త్వరగా తీసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. దేవునిని ప్రతి విషయంలో మనం చూడాలి అనుటకు ఒక 3 వచనాలను వేగంగా తీసి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనము చూద్దామా? 45వ వచనం. ఆయన అంటే దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఉదయింపజేసేది ఆయనే, కురిపించేది ఆయనే. చూస్తున్నామా దేవునిలా?
సూర్యుడు రాగానే గుడ్ మార్నింగ్లు 100 మందికి చెప్తాం లేచి. వాట్సాప్ ఉదయం ఓపెన్ చేస్తే 100 మందికి పంపుతాం, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్. మనం మప్పకపోతే ఇంకా మార్నింగ్ రాదన్నట్టుగా. దిస్ ఈజ్ నాట్ గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ గాడ్స్ మార్నింగ్. దిస్ మార్నింగ్ ఈజ్ గివెన్ బై గాడ్. ఉదయం లేవగానే ఎంతమంది గుడ్ మార్నింగ్ చెప్దామని వెయిట్ చేయకండి, ముందు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ప్రభువా, మరొక్కసారి నా కోసం మా కోసం సూర్యుని ఉదయింపజేసావు కదా, నీకు స్తోత్రం ప్రభువా అంటున్నామా? వర్షం, బాగా వర్షం పడుతుంది అనుకోండి, వాతావరణం చల్లగా ఉందనుకోండి, ఏమనుకుంటాం? వాతావరణం చల్లగా ఉంటే వేడివేడి బజ్జీలు తినాలనుకుంటాం. అంతేగాని ఇంత చల్లని వాతావరణాన్ని మాకు ఇచ్చి ఇంత చక్కని వర్షాన్ని కురిపిస్తున్న దేవా నీకు స్తోత్రం అని చెప్పమే. ఆహారం మనం తినే ఆహారం ఎవరిస్తున్నారు ఈ ఆహారం? అది కూడా చూద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనము చూద్దామా? 17. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును తీయాలి. స్పీడ్గా తీసి పట్టుకోవాలి వచనాలను. ఆయన అంటే దేవుడు. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. వర్షాన్ని దయచేవాడు ఆయనే, ఋతువులను దయచేవాడు ఆయనే, ఆహారం అనుగ్రహించేవాడు ఆయనే, ఉల్లాసముతో మన హృదయాలను నింపువాడు ఆయనే, మేలు చేయువాడు ఆయనే. మొత్తం ఆయన గురించి అదంతా. గుర్తిస్తున్నామా దేవునిలా? దేవునిలా గుర్తిస్తున్నామా? గుర్తుపెట్టుకోండి, దిస్ అక్నాలెడ్జ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గ్లాస్ మంచినీళ్ళు ఎవరైనా ఇస్తేనే తిరిగి థ్యాంక్స్ చెప్తాం. కుదిరితే 2 సార్లు చెప్తాం, తీసుకునేటప్పుడు ఒకసారి, తిరిగి ఇచ్చేటప్పుడు ఒకసారి. గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తేనే మనం 2 సార్లు థ్యాంక్స్ చెబితే, వర్షం ఆయనే, గాలి ఆయనే, నీరు ఆయనే, తిండి ఆయనే, ఋతువులు ఆయనే, ఊపిరి ఆయనే. అసలు అన్నిటినీ అనుగ్రహిస్తున్న వాడికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పాలి? ఇలా దేవుని గుర్తిస్తున్నాం ఈరోజు మనం. మరొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 36 నుంచి చూద్దాం. 36. నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. 37వ వచనం, నీవు విత్తు దానిని చూడగా. ఒక రైతు పొలానికి వెళ్ళి విత్తనాన్ని విత్తి ఇంటికి వచ్చేస్తాడు. నీవు విత్తు దానిని చూడగా, అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. ఆలోచిస్తున్నారా? బాట్నీ అంటారా దీన్ని? బాట్నీనేనా ఇది? వృక్షశాస్త్రమా ఇది? వృక్షశాస్త్రం ఇది. కానీ వృక్షశాస్త్రంలో మనకు చెప్పని సంగతి బైబిల్ చెప్పింది. వృక్షశాస్త్రం ఏం చెబుతోంది? నువ్వు విత్తనాలు విత్తు, బయటకు వచ్చే అవి లేచేస్తాయి, తర్వాత దాన్ని తీసుకొని తిను. కానీ బైబిల్ చెబుతోంది, నీవు విత్తు దానిని చూడగా, అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరం విత్తుటలేదు. మరి శరీరం ఎలాగొస్తుంది? 38వ వచనం, అయితే దేవుడు నా, దేవుడే నా. ఏముంది అక్కడ? దేవుడే, దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తుదానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరం ఇచ్చుచున్నాడు. ఆహా, మీరు ఆలోచించండి. ఈ వర్ణించడానికి అసలు అతీతం. ఒక అరటి పండును కవర్ చేసి ఎంత చక్కగా ఆయన ప్రొటెక్ట్ చేసి మనకి ఇస్తున్నాడు, ఒక బాక్స్లో పెట్టినట్టుగా. ఒక నారింజ పండు కానీ, ఒక అరటి పండు కానీ, అలా మీరు ఏది తీసుకున్నా కూడా ఎంత చక్కని అందమైన రూపం, ఎంత అద్భుతమైనటువంటి రుచి. ఒక ఆకుకున్నటువంటి రుచి మరొక ఆకుకుండదు. ఒక కాయకున్నటువంటి రుచి మరొక కాయకుండదు. కానీ తింటున్నామే కానీ, తాగుతున్నామే కానీ దేవుని గుర్తించట్లేదు మనం.
కానీ భూమి మీద బ్రతికే మనిషి దేవునిని గుర్తించకుండా బ్రతకడం ఎప్పుడూ తనకు మంచిది కాదు. అందుకే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు అనేటువంటి ఒక 12 గోత్రాల వారిని ఏర్పరిచి వారికి నడకలు నేర్పించడం దేవుడు ప్రారంభించాడు. గుర్తుందా, నేను మొదటి భాగంలో ఒకటి చెప్పాను, మన ఇంట్లో మన పిల్లలకి కొన్ని మంచి అలవాట్లు మనం నేర్పిస్తూ ఉంటాం. చిన్నప్పుడు అంటే తెలియదు కనుక మనం చూసి చూడనట్టు వదిలేస్తాం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాడు తిన్న ప్లేట్ వాడే తీసుకుని వెళ్ళిపోవాలి, నేర్పిస్తాం మనం. వాడు కప్పుకున్న దుప్పటి వాడే మడవాలి, ఫోల్డ్ చేయాలి, నేర్పిస్తాం. ఆడపిల్లకైతే కసులూడడం నేర్పిస్తోంది తల్లి, అంట్లు తోవడం నేర్పిస్తోంది తల్లి, బట్టలు ఉతకడం నేర్పిస్తోంది తల్లి, వంట చేయడం నేర్పిస్తోంది తల్లి. ఎందుకు నేర్పించాలి? అది మంచిది కనుక. మన పిల్లలకు కొన్ని బాధ్యతలు నేర్పిస్తున్నాం మనం. ఈ బాధ్యతలు అన్నవి మనకు గుర్తుంటే దేవుడు కూడా ఇశ్రాయేలీయులను తన పిల్లలుగా చూసి వారికి కొన్ని బాధ్యతలు నేర్పిస్తున్నాడు. ఆ బాధ్యతలే, నీ మధ్య నా మాటలు పంచే సేవకులను నేను పెడుతున్నాను. ఎవరు వాళ్ళు? లేవీయులు. వాళ్ళు నా మందిర పని చేసేవారు. నేను అనుకుంటే వారిని నేనే చూసుకుంటాను. సర్వ సృష్టినే కలిగించిన నేను వారికి తిండి పెట్టకుండా చంపను. నేను చూసుకుంటాను. కానీ మీకు కూడా బాధ్యత అనేది ఒకటి ఉండాలిగా. కన్న తల్లిదండ్రులు పిల్లలకి కూడు పెట్టకుండా ఏం చంపరు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఏం నేర్పిస్తారు? ఇక సంపాదించడము నువ్వు నేర్చుకోవాలి. తండ్రికి కోట్ల రూపాయల ఆస్తి ఉన్న కొడుకు మాత్రం సంపాదించడం నేర్చుకోవడానికి నేర్పిస్తూ ఉంటాడు. నువ్వు నేర్చుకోవాలి రూపాయి సంపాదించడం. నేను సంపాదిస్తే తినడం కాదు, నువ్వు కూడా ₹1 సంపాదించడం నేర్చుకోవాలి. అది నీ భవిష్యత్తుకు మంచిది. మన పిల్లలు బాధ్యత కలిగినటువంటి పిల్లలుగా చూడాలని మనం అనుకో. కొన్ని సందర్భాలలో మన ఇంట్లో కూడా మన చిన్నపిల్లలు, మన ఇంట్లో చంటి పిల్లలు, ఇంతకుముందు చెప్పాను మొదటి ఎపిసోడ్లో, తెలియకుండా వారు కొన్ని బాధ్యతల్లో షేర్ చేసుకుంటూ ఉంటారు. అదే నేను చెప్పాను. కొన్ని సంవత్సరాల కిందట గ్రామాల్లో అయితే ఒక వీధికి ఒక కుళాయి ఉండేది, నల్ల అంటారు, ట్యాప్. నాన్నగారు పెద్ద బిందె తీసుకుంటాడు, పెద్ద బాణ తీసుకుంటాడు నీళ్లు పట్టుకొని రావడానికి. ఆ నాన్న వెనకాల ఒక చెంబు పట్టుకొని బయలుదేరుతాడు వీడు. ఎందుకు? మా ఇంటికి నీళ్లు నేను తేవాలి. నాన్న వద్దన్నాడు, రా నువ్వు కూడా రా. ఆయనేమో ఇంత పెద్ద బాణ తీసుకొని నీళ్లు నింపుతాడు టబ్బులో, వీడు మాత్రం చెంబు తీసుకొని నింపుతాడు. వీడు నింపింది ఏమి ఉండదు, అక్కడ సగం పడిపోయింటుంది దారిలోనే. కానీ వాడికి ఆ రెస్పాన్సిబిలిటీ తెలియాలి. మన కడుపున పుట్టిన పిల్లలకు మనము బాధ్యతలు నేర్పించడం ఒకవేళ ధర్మం అని మనం అనుకుంటే, దేవుడు కూడా ఇశ్రాయేలీయులు అనేటువంటి తన పిల్లలకి ఒక బాధ్యత అప్పగించాడు. ఏం బాధ్యత అది? మినిమం బాధ్యత, కనీస బాధ్యత. అదే మీ మధ్య మీకు నా మాటలు నేర్పించడానికి ఏ సేవకులనైతే నేను ఉంచుతున్నానో ఆ సేవకుల పోషణ కోసం, ఆ మందిర పని కోసం, కేవలం సేవకుల పోషణే కాదు, ఆ మందిర పని కోసం మీకొచ్చేటువంటి ఆదాయంలో ఒక 10% తీసి, నా దేవుడు ఇదంతా నాకు ఇచ్చింది దేవుడే, నేను తింటున్నానంటే ఆయన కారణం, ఊపిరికి ఆయన కారణం, ఈరోజు నా స్థితికి దేవుడే కారణమని గుర్తించి దేవుడిచ్చిన దాంట్లో నుండి ఒక 10% తీసి ఆయన మందిర పని కోసం ఇవ్వడం నా మినిమం రెస్పాన్సిబిలిటీ అని మీరు నేర్చుకోవాలని పాత నిబంధనలో వారికి దశమ భాగ ఏర్పాటును చేశాడని చెప్పాను. దాన్నే మినిమం రెస్పాన్సిబిలిటీ. దానికోసం మీకు చూపించిన వచనం ఏంటి? సంఖ్యాకాండం 18వ అధ్యాయం. లెట్స్ ఓపెన్ దాట్. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనం. చూసినదే మళ్ళీ చూద్దాం. ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు. చూస్తున్నారా? లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం అంటే మందిరం. ఆ మందిర సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. మందిర పని కోసం
దశమ భాగాలు మీరు ఇవ్వాలి అని వారికి చెప్పాడు. దాన్నే మనం అంటుంది ఒక 10% అని దేవుడు ఫిక్స్ చేసింది, అది మినిమం రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం కోసం. గుర్తుందా? ఇంకొక విషయం చెప్పాను, దశమ భాగాలు ఎవరైతే తీసుకుంటారో ఆ లేవీయులు కూడా వారికొచ్చిన దశమ భాగాలలో మళ్ళీ దశమ భాగం తీయమని చెప్పాడు. ఎక్కడది? కింద 26వ వచనం. నీవు లేవీయులతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలుల చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగములు మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమ భాగములో, మీకొచ్చిన దశమ భాగములో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లించవలెనంటే ఇక్కడ ఆలోచించండి, విశ్వాసులను దశమ భాగం ఇవ్వమని చెప్పాడు పాత నిబంధనలో. నెక్స్ట్, సేవకులను కూడా మందిర పని కోసం మీకొచ్చిన 10%లో 10% ఏమన్నాడు అంటే 10 రూపాయలు నీకొస్తే రూపాయి తీసి పక్కన పెట్టేయాలి మందిర పని కోసం. అంటే అల్టిమేట్గా నీకు దేవుని మందిర పని నా పని అన్న ఫీలింగ్ నీకు కలగాలి, ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఫీల్ కావాలి. అందుకోసం దేవుడు ఫిక్స్ చేసిన ఒక ఫిగరే పాత నిబంధనలు ఇశ్రాయేలీయులకి 10%. అయితే మనం ఆసక్తికరంగా గమనించింది ఏంటంటే, వ్రాత రూపకముగా, శాసన రూపకముగా దశమ భాగాల గురించి సంఖ్యాకాండములోను లేవియాకాండంలోని దేవుడు వ్రాయించకముందే ఆది కాండములోనే 2 భక్తులు దశమ భాగాల ప్రస్తావన చేశారు. ఒక ఆయన ఇచ్చాడు, మరొక ఆయన ఇస్తానన్నట్టు. ఎవరెవరు వాళ్ళు? తాత మనవాళ్ళు. ఎవరా తాత మనవాళ్ళు? అబ్రహాము గారు, యాకోబు గారు. అబ్రహాము గారు యాజకుడైన మెల్కీసెదెకుకు దశమ భాగం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఆదికాండం 14వ అధ్యాయంలో. ఆయన మనవడైనటువంటి యాకోబు గారు నేను 10వ వంతును చెల్లిస్తానని మాట లేదా మొక్కుబడి చేసుకున్నట్టుగా మనం చూసాం మొదటి భాగంలో. అంటే దేవుడు చట్టరూపకంగా, శాసన రూపకంగా చేయక ముందే అబ్రహాము, యాకోబులు అనేటువంటి భక్తులు దశమ భాగాలు ఇవ్వడానికి వారు సిద్ధపడ్డారు, ముందుకొచ్చారనంటే దాని అర్థం దిస్ ఈజ్ అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళు ఫీల్ అయ్యారు అన్న పిక్చర్ మనం గమనించగలిగాం. అయితే మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు మన కొత్త నిబంధనలో ఎక్కడ కూడా క్రైస్తవులారా మీరు దశమ భాగం ఇవ్వాలి లేదంటే చచ్చిపోతారు, క్రైస్తవులారా దశమ భాగం ఇవ్వకపోతే మీరు పాడైపోతారన్న స్టేట్మెంట్ లేకపోయినా పాత నిబంధన మనకు ఒక ఛాయగా పాఠం నేర్పిస్తున్నట్టుగా మనం మర్చిపోకూడదు. ఏమైపోయిందంటే ఇక్కడ ఏమండి దశమ భాగాలు అనేవి పాత నిబంధనకు సంబంధించినవండి మనకు కాదు అనేసరికి ఆ ఉన్న బాధ్యత కూడా నీరు గారిపోతుంది. ఇది జరుగుతుందా లేదా చెప్పండి? ఓ పాత నిబంధనలు ఇశ్రాయేలీయులు గట మనకు కాదట అని దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఏమైనా ఇస్తే తీసుకుందామని మనిషి బతుకుతున్నాడే కానీ దేవుని మందిర పని, దేవుని పని నా బాధ్యత అనేటువంటి ఫీలింగే, రెస్పాన్సిబిలిటీనే లేకుండా మనిషి బతుకుతున్నాడు. ఇదంతా మనము మొదటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, మొదటి భాగంలో. ఇక దీని గురించి ఎక్కువ మాట్లాడను, అది ఖచ్చితంగా వినండి. 1.5 సేపు మాట్లాడాను, ఒక పావు గంటలో నేను అన్నీ చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఈ మొదటి దశమ భాగం అన్నది మందిర పని కోసం, దేవుని మందిర పని కోసం ఆ దశమ భాగం, దేవుని సేవకుల కోసం ఆ దశమ భాగం, దేవుని పరిచర్య కోసం ఆ దశమ భాగం అని మనం చూసాం. ఇది జనరల్ టైత్, రెగ్యులర్ టైత్, sacred tithe, and this was the tithe for the Levites, or this was the tithe for the priests. ఇది పాత నిబంధనలో ఒక దశమ భాగం. ఇక మనకు బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆ రెండింటిని ఆ రోజు మాట్లాడుకోలేకపోయాం, ఈ రెండో భాగంలో మాట్లాడుకుందాం. లెట్స్ బిగిన్, స్టార్ట్ చేద్దాం. 2 వారాల గ్యాప్ వచ్చింది కనుక ఇంత చెప్పాల్సి వచ్చింది. ఇక రెండవది మాట్లాడుకున్నాం కదా, పండుగ కొరకైన దశమ భాగం. ఏమిటి పండుగ కొరకైన దశమ భాగం? యాజకుల కొరకైన దశమ భాగం వేరు, పాత నిబంధనలు ఇశ్రాయేలీయులకు పండుగ నిమిత్తమైనటువంటి దశమ భాగం వేరు. ఆల్ రైట్, ఏమిటి దశమ భాగము? నేను ముందుగా ఒక చిన్నపాటి పరిచయం ఇస్తాను, తర్వాత వచనంలోనికి వెళ్దాం, వాక్యంలోనికి వెళ్దాం. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలుగా రకరకాల ప్రదేశాలలో చెదిరిపోయి సెటిల్ అయిపోయారు. దేవుడిచ్చినటువంటి డిస్ట్రిబ్యూషన్ అది. అయితే ఈ 12 గోత్రాల వారికి దేవుడు మందిరాన్ని మాత్రం ఒకే చోట ఏర్పాటు చేశాడు.
సెకండ్ పార్ట్ స్టార్ట్ చేస్తున్నా, జాగ్రత్తగా విందాం. 12 గోత్రాల ఇశ్రాయేలీయులకి దేవుడు తన మందిరాన్ని మాత్రం ఒకే చోట ఏర్పాటు చేసి భూమి మీద ఇది నా నివాస స్థలం అని చెప్పాడు. పాత నిబంధన, కొత్త నిబంధన కాదు. ఆ ప్రాంతం పేరే యెరూషలేము. ఏం పేరు? యెరూషలేము. యెరూషలేం అనే పేరు ఇంకా చెప్పకపోయినా అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు మీరు 12 గోత్రాల వారు మీకు ఇచ్చేటువంటి భూభాగంలో మీరు స్థిరపరచబడిన తర్వాత నా నివాస స్థలముగా నేను ఒక ప్రాంతాన్ని ఎన్నుకుంటాను. భవిష్యత్తులో మీరు ఏ బలులు అర్పించాలన్నా, భవిష్యత్తులో మీరు ఏ అర్పణలు ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఎక్కడున్నా అక్కడికి రావాల్సింది తప్ప మా ఊర్లో నేను బలులు ఇచ్చుకుంటానంటే కుదరదు. నేను ఏర్పరిచిన స్థలానికి మాత్రమే మీరు రావాలి. మీరు రావాలి, మీ కుటుంబాలు రావాలి. ఎక్కడికి రావాలి? నా మందిరము దగ్గరికి రావాలి. మా ఊర్లో ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉంది, బలిపీఠం కడతాను అనకూడదు. దేవుడు కోరుకున్న స్థలానే బలులు అర్పించాలి. అక్కడికి మాత్రమే దశమ భాగాలు తీసుకొని రావాలి, అక్కడికి మాత్రమే అర్పణలు తీసుకొని రావాలని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మెన్షనింగ్ ఇశ్రాయేలీయులకు దేవుడు చేశాడు. అదేంటో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ముందుగా ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం. ఎక్కువ వచనాలు ఉంటాయి, నేనే చదువుతాను. 5వ వచనం నుండి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 5వ వచనం నుండి, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి, బాగా చూడండి అన్నమాట, అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. మా ఇంట్లో కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటాను, నేనేం రానకూడదు. ఇక్కడ కండిషన్, నువ్వు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని తీసుకొని నా మందిరానికి రావాలి. నేను మాట్లాడే పదజాలాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోగలగాలి. 6వ వచనం, అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావాలెను. ఎలా రమ్మంటున్నాడు చూడాలి. 7వ వచనంలో మీరును, అందరూ చూడాలి ఈ మాట. 7వ వచనం, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగ చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషించాలి. ఏం కోరుకుంటున్నాడు దేవుడు ఇక్కడ అడిగితే, ఇశ్రాయేలీయులారా సంవత్సరమంతా మీ ఇంట్లోనే ఉంటారు, మీ ఊర్లోనే ఉంటారు, కానీ ఇప్పుడున్నంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇప్పుడున్నంత లేదు కనుక ఆ రోజుల్లో దేవుడు ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని కుటుంబముగా మీరు నా సన్నిధిలో కనబడాలి, కుటుంబాలుగా వచ్చి నా సన్నిధిలో మీరు ఆనందించాలి, అది నేను చూడాలి. ఇది దేవుని కోరిక. చూస్తున్నారా? దేవుడు మీకు కలుగజేసిన మీ కుటుంబములను, మీ కుటుంబములను అండర్లైన్ చేయడమాట, కుటుంబములను అండర్లైన్ చేయాలన్నమాట. కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషించాలి. దేవుని సన్నిధిలో మీరు గడపాలి. మీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో, నా సన్నిధిలో గడపాలి. అలా గడపడానికి సంతోషంగా గడపాలి. సంతోషంగా గడపాలనంటే ఆయన ఇస్తున్నటువంటి పాయింట్ ఏంటో మనం తర్వాత చూద్దాం, నెమ్మదిగా చూద్దాం. 6వ వచనం మళ్ళీ చదువుతున్నా, అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను వీటన్నిటిని తీసుకొని వచ్చి నా సన్నిధిలో కుటుంబాలుగా కలిసి భోంచేసి ఆనందించాలని చెప్తున్నాడు. ఇంకా పైకి వెళ్దాం. 11 నుండి, నేను మీకు ఆజ్ఞాపించే సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మొక్కుకొని మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమునకే మీరు తీసుకొని రావాలను. మీరు, ఇప్పుడు చూడండి అక్కడ లిస్ట్ ఇస్తున్నాడు, మీరు నెక్స్ట్ మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించవాలి. మొత్తం నీ ఇంటి ఇల్లాదులు వచ్చి నా సన్నిధిలో గడపాలి ఆనందంగా.
13 నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పించకూడదు సుమీ. యెహోవా నీ గోత్రములలో ఒకదాని యందు ఏర్పరచుకొని స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అక్కడే జరిగించాలి. అల్టిమేట్గా మీరు నేను ఏర్పరచుకున్న మందిరం, నేను స్థాపించబోయేటువంటి మందిరం, ఆ మందిరము దగ్గరకు వచ్చి కుటుంబాలుగా, నోట్ దిస్ పాయింట్, కుటుంబము కలిసి, కుమారులు కుమార్తెలు, మీ ఇంట్లో ఉన్నటువంటి పనివారు, ఇంక్లూడింగ్ ఈ లేవీలు చెదిరిపోయారన్నారు కదా, వాళ్ళందరూ ఎవరైతే మీ పరిధిలో ఉన్నారో వాళ్ళను కూడా తోడుకొని వచ్చి మీరందరూ కుటుంబాలుగా నా సన్నిధిలో ఆనందించాలి. ఎలా ఆనందించాలి అని అడిగితే పక్క అధ్యాయంలో, అనగా 12లో ఉన్నాం కదా, 13 దాటి 14వ అధ్యాయానికి వద్దాం. 14వ అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు 12వ అధ్యాయంలో మనం చూసిన సమాచారాన్ని మనసులో ఉంచుకొని 14వ అధ్యాయానికి వచ్చి 22 నుంచి చూద్దాం. 22 నుండి దయచేసి మీరు 27 వరకు రాసుకోండి. 22 నుంచి 27 వరకు రాసుకోండి. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. ఎక్స్క్యూజ్ మీ, ఈ దశమ భాగం ఆ దశమ భాగం కాదు. ఏ దశమ భాగం కాదు? యాజకుల కొరకైనటువంటి దశమ భాగం కాదు ఇది. మీ కుటుంబాలు వచ్చి నా సన్నిధిలో గడిపి మీరందరూ కలిసి నా సన్నిధిలో భుజించి మీరు సంతోషించడం కోసం నేను మరలా ఒక మీ విత్తనముల పంటలో దశమ భాగం తీయమని చెబుతున్నా. జాగ్రత్తగా చూద్దాం. ప్రతి సంవత్సరం విత్తనముల పంటలో దశమ భాగం అవశ్యంగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలోను నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు. అది కూడా చూడండి. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు. అంటే వీటిని ఏర్పాటు చేయడంలో దేవుడు వెనకల ఒక పాఠాన్ని పెడుతున్నాడు అన్నమాట. దేవునికి భయపడాలి, దేవుని స్మరించుకోవాలి. అలా భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షారసములో గాని, నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువులలో గాని, గొర్రె మేకలలో గాని తొలుచులు వాటిని తినవలెను. ఎక్స్క్యూజ్ మీ, సంఖ్యాకాండంలో 18వ అధ్యాయంలో మొదటి భాగంలో లేవీయులకు ఇవ్వాలి, ఆ దశమ భాగం వేరు. ఇక్కడ 100%లో 10% అక్కడికి వెళ్ళిపోయింది. ఇంకెంత ఉంది? 90% ఉంది. ఆ 90లో మళ్ళీ ఒక 10% తీసి, అంటే 100లో ఒక 10% అక్కడ, 100లో ఇంకొక 10% సపరేట్గా తీయాలి. ఎందుకు? ఇది లేవీయుల కోసం కాదు, నువ్వు నీ కుటుంబముతో వచ్చి నా సన్నిధిలో గడిపి ఆనందించుటకు. ఒక మాట అడగనా? కుటుంబాలు కలిసి దేవుని సన్నిధిలోనికి రావడం గురించి దేవుడు అంత నొక్కి చెప్పాలా? ఇక్కడ ఆయన రీజన్ చెప్తున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు భయపడ నేర్చుకొనున్నట్లు ఇవన్నీ నేను చెబుతున్నాను అంటున్నాడు. వాళ్ళ సొమ్మును తీసుకొని వచ్చి నాకు పెట్టండి, ఏం తింటాను అన్నట్లా. మీ సొమ్ము నా పేరట తెచ్చి మీరే తినండి అంటున్నాడు. అక్కడ గమనించండి, అక్కడ మీరే తినండి, కానీ ఎక్కడికి రావాలి? నా సన్నిధికి రండి. ఎవరెవరు రావాలో ప్రభా? నేను వస్తే సరిపోతుందా? నేనే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, నీ భార్యను తీసుకొని రా. నేను నా భార్య వస్తాను ప్రభా, నీ కుమారులను తీసుకొని రా. సరే ప్రభా, కుమార్తెలను కూడా తీసుకొని రా. ఓకే ప్రభా, పని వాళ్ళను కూడా తీసుకొని రా. ఓకే ప్రభా, నీ ఇంటి దగ్గర ఉన్న లేవీలను కూడా పట్టుకొని వచ్చాయి. నా సన్నిధిలో మీ కుటుంబాలను నేను చూడాలనుకుంటున్నాను. దట్ ఈజ్ వాట్ హీ డిజైర్స్. ఇప్పుడు స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడగనా? మనందరికీ కుటుంబాలు ఉన్నాయిగా, మనం కూడా మందిరానికి వెళ్తాంగా. ఎలా వెళ్తాం? ఇంట్లో 4 ఉంటే 1 వస్తాం, ఇంట్లో 4 ఉంటే 2 వస్తాం, ఇంకొక 2 డుమ్మా. కానీ మనకు ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పొచ్చు, ఎందుకు మీరు కుటుంబాలుగా రావట్లేదు అంటే కరోనా అని చెప్పండి, అంతే. అదే కదా రీజన్. చిన్నపిల్లలు రాకూడదు కరోనా, పెద్దోళ్ళు రాకూడదు కరోనా. ఓకే, సి అంటే కరోనా. ఇప్పుడు నేను బీసీ గురించి అడుగుతున్నా. బీసీ అంటే బిఫోర్ కరోనా కుటుంబాలతో వచ్చామా మనం? పోనీ ఏసీ గురించి మాట్లాడదాం. ఏసీ అంటే ఆఫ్టర్ కరోనా ఫ్యామిలీ వచ్చి కూర్చుండే అవకాశం ఉందా? ఏదో ఇప్పుడు ఛాన్స్ దొరికింది కనుక సాకులు చెప్తాం. కానీ మన జీవితంలో ఉండే ఒక పెద్ద సవాల్ ఏంటని అడిగితే మన కుటుంబీకుల రక్షణ.
మనము రక్షింపబడ్డామేమో, లేదా మనము రక్షణలోనికి వచ్చామేమో, కానీ కుటుంబము కలిసి దేవుని సన్నిధిలో ఆనందంగా గడిపే పరిస్థితులు మన కుటుంబాల్లో ఉన్నాయా అని అడుగుతున్నా నేను. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మీరు కుటుంబాలు తరలి వచ్చి నా సన్నిధిలో కూర్చుంటే నేను చూడాలి. దాని కొరకు ఆయన బడ్జెట్ ప్లానింగ్ ఇచ్చాడు. ఏమిటి? మీరందరూ కలిసి నా సన్నిధికి రావడం ఇంపార్టెంట్, కానీ మీరు వచ్చిన తర్వాత మీ అందరికీ తిండి పెట్టాలంటే స్పాన్సర్స్ ఎవరు దొరుకుతారు? అందువలన మీ దగ్గరే మీరు ఇంట్లో తినేటప్పుడు, మీ ఇంట్లో అక్కడున్నా తింటారు, ఇక్కడికి వచ్చినా తినాలి. అందుకే ఒక 10%ని సపరేట్గా ఫిక్స్ చేసేమన్నాడు. సంవత్సరానికి ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి నా సన్నిధిలో మీరు ఆనందంగా గడుపుతుంటే ఈ కళ్ళతో నేను చూడాలి. కుటుంబాలు యాత్ర చేసి, పాత నిబంధన ఇశ్రాయేలీయుల గురించి ఏంటంటే, పంటలో కానీ, ద్రాక్షారసములో కానీ, నూనెలో కానీ 10వ వంతును 23వ వచనంలో మధ్యలో చదువుతున్నా. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 23వ వచనంలో మధ్యలో చదువుతున్నాను. ఆయన సన్నిధిని నీ పంటలో కానీ, నీ ద్రాక్షారసములో కానీ, నీ నూనెలో కానీ 10వ వంతును, నీ పశువులలో కానీ, గొర్రె మేకలలో కానీ తొలుచులు వాటిని ఏం చేయాలట? నువ్వు తిను. ఎంత అద్భుతమైన ప్లానింగ్ చూడండి అది. అయితే ప్రభువా, మేమున్న ఊరికి నువ్వంటున్న యెరూషలేముకి 100 కిలోమీటర్లు, బస్సులు, లారీలు, ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, ఇవన్నీ ఎక్కడ మోసుకొని వచ్చేది అనే ప్రశ్న పడే అవకాశం ఉంది. దానికి ఆయన ఆన్సర్ చెబుతున్నాడు కింద 24వ వచనం 24వ వచనం. మార్గము దీర్ఘముగానున్నందున, ఒక దూరం అనుకుంటే యెరూషలేం, మార్గము దీర్ఘముగానున్నందున అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానంగా ఏర్పరచుకునే స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేకపోతే, అది కూడా చెప్తున్నాడు చూడండి. అమ్మో, ఇన్నెక్కడ మోసుకొని వెళ్ళేదని నీకు ప్రాబ్లం ఉంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి, కరెన్సీకి మార్చి, ఆ వెండి చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనా, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసమునకేమి, మద్యమునకేమి, ఆల్కహాల్ కాదు మద్యం అంటే ఇక్కడ పానీయం, మీరు వేరేలా ఆలోచించుకోకండి, నీవు కోరుదానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని, అది చూడండి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును, నెక్స్ట్ మాట, నీ ఇంటి వారును, నీ ఇంట నుండి లేవీయులను సంతోషించాలి, అది నేను చూడాలి. ఎంత మంచి తండ్రి! ఇంటి వారందరూ వచ్చి కూర్చోండి నా సన్నిధిలో, ఏడాదికి ఒక్కసారి నా సన్నిధికి వచ్చి మీరందరూ గడపండి అంటున్నాడు. ఖర్చులు ఎట్లా ప్రభు అనే ప్రాబ్లం లేకుండా బడ్జెట్ ప్లానింగ్ ఆయన ఇచ్చాడు. ఏంటి? సంవత్సరానికి నీకు వచ్చే ఆదాయంలో ఒక 10% పక్కకు తీసి వచ్చి వాడుకో, నీ కోసం, నా కోసం కాదా. దీన్ని ఏమంటున్నాం మనం? పండుగల కొరకైన దశమ భాగం. దేవుడేం తీసుకోడది. ఇప్పుడు విషయం చెప్పనా? పాత నిబంధన ఒక పునాది అయితే క్రొత్త నిబంధన ఒక భవనం. కనిపించని పునాది కింద ఉంది, కనిపించే భవనం పైన ఉంది. మీరు అలా ఊహించుకోవాలి. పాత నిబంధన నీడైతే క్రొత్త నిబంధన నిజం. ఆ పాత నిబంధనలో దేవుడు మన బతుకుకు అవసరమై ఎన్నో పాఠాలు చెప్పాడు. నేను కొంచెం అడుగులు ముందుకేసి మరికొంత వివరణలోనికి వెళ్ళే ముందుగా మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతున్నా. ఒకనాడు ఇశ్రాయేలీల కుటుంబాలన్నీ తన సన్నిధిలో ఉంటే చూడాలనుకుంటున్న దేవుడు ఈరోజు మనమందరము కూడా మన కుటుంబాలతో కలిసి ఆయన సన్నిధిలో ఉండాలన్న కోరిక ఆయనకు ఉండదా? మీరు చెప్పండి. కుటుంబముగా కలిసి మనం ఆయన సన్నిధిలో గడపాలని దేవునికి కోరిక ఉంటుందా, ఉండదా? అలాగని దేవుడు ఈరోజు మీరు నా సన్నిధికి వచ్చి భోంచేయమని చెప్పట్లా. నా సన్నిధిలో మీరు ఆనందిస్తుంటే నేను చూడాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకప్పుడు సినిమాలకు వెళ్ళిన అలవాటు ఉంటుంది, బయట స్నేహితులతో విచ్చలవిడిగా అనగా లోక సంబంధంగా తిరిగినటువంటి ఒకవేళ అలవాట్లు, అనుభవాలు ఉండొచ్చు, బంధుమిత్రులతో ఎక్కువ గడిపినటువంటి అనుభవాలు ఉండొచ్చు. కానీ
మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, దేవుని సన్నిధిలో దొరికే ఆనందం మీకు బయట ఎక్కడైనా దొరుకుతుందా అని అడుగుతున్నాను. మరొక క్వశ్చన్ అడుగుతున్నాను డైరెక్ట్గా. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రియలీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్ టుడే? నేను దేవుని సన్నిధిలో ఉన్నందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను అన్న వాళ్ళందరూ చేయొద్దండి. నిజంగా ఆనందిస్తున్నారా? వెరీ గుడ్. అయితే దేవుడు ఆ ఆనందం నీకొక్కడికే కాదు నాయన, నీ కుటుంబం అంతా అలా ఆనందించాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక మాట చెప్తాను. కొంతమంది అంటుంటారు, ఏమండి నాకు మా ఫ్యామిలీని తీసుకొని రావాలని అయితే కోరిక ఉంది, కానీ ఫ్యామిలీ రావాలంటే కొంచెం ఫైనాన్షియల్గా లేకపోతే ఇంకో రీతిలో నాకు ఇబ్బందులు ఉన్నాయి అని మీరంటే, దేవుడు దానికోసం ఒక ప్లానింగ్ చెప్తున్నాడు. నువ్వు నీ బడ్జెట్ని ప్లాన్ చేసుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్. ఉంటాయి ఇబ్బందులు, ఉంటాయి కష్టాలు ఉంటాయి, కానీ వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. అంటే నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండడానికి బహుశా నాకు ₹1 ఖర్చు అవుతుందేమో, కానీ ఆ రూపాయి నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదేమో. అలాంటప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ఖర్చు పెట్టే ఖర్చుల్లో కూడా వ్యర్థంగా చాలా రూపాయలు వెళ్ళిపోతున్నాయి పక్కకి. అక్కడ ఏదైనా నువ్వు కట్ చేసుకొని ఒక ఫిక్స్డ్ అమౌంట్ని నీ కుటుంబము నా సన్నిధిలో గడపడం కోసం ఒకవేళ ఖర్చు అయితే దానికి నువ్వు కేటాయించగలిగితే అది నీకు ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి గైడెన్స్ కాదా? ఇది మంచి గైడెన్స్ కాదా? అది తీసుకొని వచ్చి నాకు ఇవ్వండి, నేను తీసుకుంటాను అంటున్నాడు దేవుడు. నో, నీ ఫ్యామిలీ నా సన్నిధిలో ఉండడానికి నువ్వు ప్లాన్ చేయి. పాత నిబంధనలో ఆయన ఉద్దేశమే అది. కానీ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కనుక అందరికీ కామన్గా ఆయన చెప్పిన మాటే, మీ యొక్క ఇన్కంలో నుంచి, యాన్యువల్ ఇన్కంలో నుంచి ఒక 10% పక్కగా తీసి అది మీరందరూ కలిసి నా సన్నిధిలో గడపడానికి అయ్యే ఖర్చు నిమిత్తం వాడండి. వాడి నా సన్నిధిలో మీరు ఆనందించండి. ఇంటి వారందరూ కలిసి. మన జీవితంలో ఎన్నో వ్యర్థమైన ఖర్చులు పెడుతుంటాం, కానీ ఉత్తమమైన దానికోసం అదే ఖర్చును డైవర్ట్ చేయగలిగితే మనతో పాటు మన కుటుంబం వారు కూడా దేవుని సన్నిధిలో ఉండే అవకాశం ఉంటుంది. మన కుటుంబీకుల్ని కొన్ని సందర్భాల్లో సభలకు తీసుకొని వెళ్ళలేకపోతున్నాం. మేము దేవుని వాక్యం వినపడేటువంటి స్థలానికి మన కుటుంబీకులను తీసుకొని వెళ్ళలేకపోవడానికి ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏ ఇతరత్ర వేరే ఇబ్బందులు కావచ్చు, కానీ నువ్వు ప్లాన్ చేస్తే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని తీసుకొని వచ్చి నా సన్నిధిలో గడిపే ఒక ద్వారం నీ కంటికి కనబడుతుంది. ప్లాన్ అవుట్. నెవర్ ట్రై టు ఫైండ్ ఎక్స్క్యూజెస్. సాకులు వెతకడానికి ప్రయత్నం చేయడం కంటే నువ్వు ప్లాన్ చేయి. లాక్డౌన్ అయిన తర్వాత నవంబర్లో మనకు ఈ వర్షిప్ సర్వీసెస్ రెజ్యూమ్ అయ్యాయి, తిరిగి ప్రారంభమయ్యాయి. టైమింగ్ తెలుసా? ఇప్పుడు మన టైమింగ్ తెలుసా? 5 నుంచి 8. 5 నుంచి 8. కానీ మనం ఆలస్యంగా వస్తుంటాం. ఎందుకు అని అడిగితే ట్రాఫిక్. హైదరాబాద్లో ట్రాఫిక్ చెప్తే ఎవడైనా నోరు మూసుకోవాల్సిందే, అవును కదా అని. కానీ అనుకుంటే రావచ్చు 5 గంటలకు. 5 గంటలకు వద్దామా? ఒక పావు గంట ముందే ఉంటే ఎంత బాగుంటుంది. లోక సంబంధికులుగా ఉన్నప్పుడు థియేటర్ల ముందు గంటల తరబడి వెయిట్ చేసిన చరిత్ర వెనకల కదా. సినిమా మొదటి నుంచి చివరకు చూస్తే కానీ చూసినట్టు అనిపించదు మనకు. ఎప్పుడైనా సినిమా థియేటర్కి వెళ్ళి సెకండ్ హాఫ్ నుంచి చూడాలని ట్రై చేశారు ఎప్పుడైనా? లేదే, ఫస్ట్ హాఫ్ నుంచి చూస్తేనే సినిమా. కానీ ఆరాధన మాత్రం సెకండ్ హాఫ్ నుంచైనా జాయిన్ అయిపోవచ్చు. ఏముంది? ఇదే కదా మన ఆలోచనలు. చూసుకుంటాం 5 నుంచి 8. వంశీ గారు మెసేజ్ ఎప్పుడు చెప్తారు? ఆయన ఎక్కేసరికి 7 అవుతుంది అంటే 5 నుంచి 6, 6 నుంచి 7, 2 గంటలు పోయి చేసేదేముంది అక్కడ? పోనీ వెళ్ళినా ఏం చేస్తారు? ప్రార్థన చేసే వాళ్ళు చేస్తారు, పాటలు పాడే వాళ్ళు పాడతారు. ఫస్ట్ మెసేజ్ ఎవరో ఒకరు చెబుతారు, మనకు ఆయన చెప్పినప్పుడు కూర్చోవాలి. ఇక్కడ మీకు తెలియని సంగతి ఏంటంటే
మీకోసం రక్తం కార్చింది నేను కాదు, మీకోసం ప్రాణం పెట్టింది నేను కాదు, రేపొద్దున మీకు పరలోకం ఇచ్చేది నేను కాదు. మీరు వ్యక్తిని చూసినంత వరకు పరిస్థితులు ఇలానే ఉంటాయి. అంటే మొదటి వర్తమానం చెప్పినప్పుడు చెప్పిన వాళ్ళు చెప్పిన మెసేజ్లు వాక్యాలు కాదా, వర్తమానాలు కాదా, అందులో ఉన్నవి దేవుని మాటలు కాదా? 5 గంటలకు ఆరాధన అంటే మనం ఎందుకు 4:30కు వచ్చి ఇక్కడ కూర్చోకూడదు? 4:30కు వస్తే పనులు ఉండవా? మనకంటే ముందు ఈ హాల్ని వాడుకొని వెళ్ళిపోయిన వారు మొత్తం ఇదంతా దుమ్ము చేసి వెళ్ళిపోయి ఉంటారు. మీరు అరగంట ముందు వస్తే ఊడ్చొచ్చు, చక్కగా కుర్చీలు తొడవచ్చు, కుర్చీలు వేయచ్చు, కార్పెట్స్ వేయచ్చు, సౌండ్ సిస్టమ్ వరకు హెల్ప్ చేయొచ్చు. అలా చేయడం మీకు దీవెన కాదా అని అడుగుతున్నాను. ఇంట్లో కసువూడడానికి, దేవుని సన్నిధిలో ఆరాధన కోసం కూడుకునే స్థలంలో కసువూడడానికి తేడా ఉంది, జాగ్రత్త. అక్కడ చీపురు కట్టి ఇక్కడ చీపురు కట్టి అనకూడదు. అది వేరు, ఇది వేరు. నీ మందిర ద్వారంలో కూర్చోవాలని నేను ఇష్టపడుతున్నాను ప్రభు అంటాడు కీర్తనకారులు. దేవుడు మీరు కుటుంబాలుగా వచ్చి నా సన్నిధిలో ఉంటే చూడాలనుకుంటున్నాను నాయన. ఒకవేళ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తినాలి, ఎలా తినాలి, మా పరిస్థితి ఏంటి, ఊరికి వెళ్ళిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటంటే, మీకోసం నేనే ఒక బడ్జెట్ ప్లానింగ్ ఇస్తున్నాను. ఒక 10% తీసి పక్కన పెట్టండి మీ ఫ్యామిలీ కోసం. మొదటి భాగంలో చెప్పిన 10% దేనికి? మందిర సేవ కోసం. దీన్నే వర్షిప్ టైత్ అని కూడా అంటారు, తెలుసా మీకు? ఆరాధన కొరకు 10వ భాగం ఇది. మొదటిది సేవకుల కోసం, మందిర పని కోసం 10వ భాగం. ఇది మీరు ఆరాధనలో కూడుకోవడానికి మీకు ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని కూడా మీ మంత్లీ బడ్జెట్లోనో మీ యాన్యువల్ బడ్జెట్లోనో ఒకటిగా ఉంచండి. అంటే నాకు ఒక 10,000 వస్తుందండి, 10,000తో నాకేం పనులు ఉన్నాయి? రెంట్, నెక్స్ట్ కరెంట్, నెక్స్ట్ ఫీజులు, నెక్స్ట్ ఇలాంటివన్నీ రాసుకుంటాం కదా మంత్లీ బడ్జెట్. రేషన్కి, ఇంకా బియ్యానికి, గ్యాస్కి అని రాసుకుంటాంగా. అలా మీరు లిస్ట్ రాసినప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఏముండాలి? మొదటి భాగంలో విన్న 10వ భాగం ఏంటిది? మందిర సేవ కోసం ఈ 10% ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్లో ఏముండాలి? నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో గడపడానికి ఈ మంత్కి నాకు ఎంత ఖర్చు అవుతుంది, ఈ మంత్కి నాకు ఎంత ఖర్చు అవుతుంది. ఈ 10,000లో నువ్వు దేవుని మందిరానికి రావడానికి ఒక 500 ఖర్చు అవుతుందా? బస్ పాసులకో లేదా బస్ టికెట్లకో, పోనీ ఒక 1000 ఖర్చు అవుతుంది. ఏదో ప్లానింగ్ ఉంటుందిగా. అది తీసి సెకండ్ ప్లేస్లో పెట్టాలి. థర్డ్ ప్లేస్లో రేషన్, ఫోర్త్ ప్లేస్లో గ్యాస్, ఫిఫ్త్ ప్లేస్లో పెట్రోలు, డీజిల్, ఇంకా మొత్తం అన్నీ. దేవుని సన్నిధిలో మనము కనబడడానికి మార్గాలు వెతుక్కోవాలే కానీ ఎగ్గొట్టడానికి మార్గాలు ఎదుక్కోకూడదు. జూన్ నుంచి మార్చి వరకు బడికెళ్ళి మార్చి 2వ వారంలో 10వ తరగతి పరీక్షలు అనుకోండి. 600 అటెండ్ అవుతారా? టికెట్కు డబ్బులు లేవని ఇంట్లో కూర్చుంటారా? మాట. వరదలు వచ్చినా వెళ్తారు, డబ్బులు ఉన్నా వెళ్తారు, లేకున్నా వెళ్తారు. అల్టిమేట్గా అరగంట ముందే ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి చేరుకోవాలి. దానికోసం ముందే ప్లానింగ్ ఉందా? అవసరమైతే కొన్నిటిని వదులుకొని పరిగెత్తట్లేదు అక్కడికి. అదే దేవుడు అంటున్నాడు, మీరు నా సన్నిధిలో కనబడడం కోసం మీరు ముందే, ఇది కంపల్సరీ. ఏంటండి పోయిన ఆదివారం మీరు రాలేదంటే, కొంచెం ఇంట్లో కొంచెం పని ఉండండి. పని లేకపోతేనే వస్తారన్నమాట మీరు ఇక్కడికి. అయితే అనమా ఈ కారణాలు? ఇంట్లో కొంచెం పని ఉండండి అందుకే రాలేకపోయాను. ఓహో, నీకు పని లేకపోతే దేవునికి అపాయింట్మెంట్ ఇస్తావా? దేవునికి మనం అపాయింట్మెంట్ ఇచ్చేది ఎప్పుడు వస్తున్నాం మనం దేవుని సన్నిధికి? మనకి ఏ పనులు లేకపోతే మనం రాగలం. ఇంట్లో పని,
పొర్రపాటున ఈరోజు ఎక్కడైనా ఫంక్షన్ ఉండింది అనుకోండి కొద్దిసేపు, ఎక్కడో బర్త్డే ఫంక్షన్ ఉందండి ఇదే టైంకి, మీరు ఫంక్షన్కి వెళ్తారా, ఆరాధనకు వస్తారా? పెదవులతో ఆరాధన, మనసు మాత్రం ఫంక్షన్. ఎందుకండి వెళ్ళారు ఫంక్షన్ కంటే? తప్పలేదండి, మళ్ళీ బాగోదు, ఫ్యూచర్లో మళ్ళీ మనం పిలిస్తే రారు, మన కేక్ వాళ్ళు తినరు, మన ముక్క వాళ్ళు తినరు. మందిరానికి ఎందుకు రాలేకపోయామంటే బర్త్డే ఫంక్షన్ ఉందని చెప్పే బదులు బర్త్డేకి పిలిచిన వాళ్ళకే నాకు మందిరం ఉంది ఈరోజు రానని చెప్పొచ్చుగా, ఆరాధన ఉంది నేను రాననొచ్చుగా. దేవుని సన్నిధిలో కనబడడం అనేది మనకెక్కడో లాస్ట్లో ఉంటుంది. మీకు క్వశ్చన్ చెప్పనా? వీలుంటే రావడం, టైం ఉంటే రావడం, కుదిరితే రావడం, ఇవన్నీ బయట ఎవరికేం చెప్పాలి, దేవునికి చెప్పకూడదు. నువ్వెందుకు రాలేదని అడుగుతున్నాడు దేవుడు. టైం లేక రాలేదు ప్రభువా. అప్పుడు దేవుడు, ఉండు ఫస్ట్ నీకు టైం ఎంత ఉందో చూస్తానంటే ఇంకొక 10 ఏళ్ళు ఉంటుంది, కట్ చేయి అంటాడు అంతే. ఎందుకు? భూమి మీద మనకు టైం ఇచ్చింది ఆయన. టైం ఇచ్చినోడి దగ్గరకు వచ్చి టైం లేదంటే టైం కట్ చేయడు. ఓవర్ యాక్షన్ అనమాట దేవుని దగ్గరకు వచ్చి. మన బతుక్కి టైం ఇచ్చిందే ఆయన. టైం ఇచ్చినోడి దగ్గరకు వచ్చి బిల్డప్లు ఇస్తే ఎట్లా? మీ విషయం తెలుసో తెలీదు? ఒక పప్పి కుక్క పిల్లని మెడకు చైన్ కట్టేసి మనం బయటికి తీసుకొని వెళ్ళిపోతే చైన్ ఇంత పెద్దగా ఉంటుంది, మనం లూజ్ వదిలేస్తాం, అది ఎగురుతుంటుంది. కానీ హద్దు మీరు దాటితే ఆ చైన్ ఎలా పట్టేసుకుంటాం మనం. మెడకలా బిగుచిపోయి సైలెంట్ అయిపోతుంది. అప్పుడు అర్థమవుతుందన్నమాట, నా మెడకున్న చైను మా ఓనర్ గారి చేతిలో ఉందని. మనది అంతే. ఇష్టం వచ్చాడు తిరుగుతుంటాం, కానీ మన బతుకుకు సంబంధించిన చైన్ ఆయన చేతిలో ఉందన్న సంగతి తెలీదు. టీవీ అక్కడెక్కడో ఉంటుంది, సోఫా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి రిమోట్ బటన్ ఉతికితే ఛానల్ మారిపోతుంది చూడండి, విన్నారా? మళ్ళీ అక్కడున్న టీవీలో ఉన్న ఛానల్ ఇక్కడ కూర్చొని చేంజ్ చేస్తుంటాం మనం నొక్కి. ఇది మన టెక్నాలజీ. టీవీ బతుకు మన చేతిలో ఉంది, మన బతుకు ఆయన చేతిలో ఉంది. టీవీ రిమోట్ మన చేతిలో ఉంది, మన రిమోట్ ఆయన చేతిలో ఉంది. అర్థం కావట్లే మనకు. ఆయన కూడా బటన్ ఒత్తుతాడుండోయ్, నొక్కడం ఆయనకు వచ్చు. మనం నొక్కితే ఛానల్ మారుతుంది, ఆయన నొక్కితే అడ్రస్ మారుతుంది. అర్థమైందా లేదా? ముఖ్యాంశాలు మరోసారి. మనము నొక్కితే ఛానల్ మారుతుంది, ఆయన నొక్కితే అడ్రస్సే మారిపోతుంది. అడ్రస్ మారిపోతే మన పక్కన వాళ్ళు ఏమంటారు చెప్పనా? ఇంతవరకు ఉన్నాడంటే ఇప్పుడు పడిపోయాడు. డాక్టర్ దగ్గరకు వస్తే చేయి పట్టుకొని గాన్ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన బట్టన్ ఒత్తాడు. మరి ఫస్ట్ ప్రయారిటీ దేవుని సన్నిధి. పాత నిబంధనలో అది చెప్పడానికే నీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొనున్నట్లు ఇవి నేను నీకు ఇస్తున్నాను. గమనించారా? బడ్జెట్లో ఇది ఒక ఏర్పాటు చేసుకొని అది తీసుకొని వచ్చి నా సన్నిధిలో గడపండి. టైం లేక రావట్లేదు, డబ్బులు లేక రావట్లేదు, ఇవన్నీ చెప్పకూడదు. తింటున్నాంగా, తిరుగుతున్నాంగా. ఇక మీదట మన మంత్లీ బడ్జెట్లో, ఇక మీదట మన యాన్యువల్ బడ్జెట్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్లు ఇవే ఉండాలి. ఏంటి? ఈరోజు నాకు ఇది వచ్చింది, ఈరోజు నాకు ఇంత జీతం వచ్చిందో, లేకపోతే ఇంకేదైనా ఇన్కమ్ వచ్చిందో, ఈ మంత్లో దీన్ని నేను ఇలా ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చి ఆయనను ఘనపరచాలి. సెకండ్, నేనును నా ఇంటి వారును దేవునిని సేవించుటకు ఒకవేళ ఈ మంత్కి సంబంధించిన ఖర్చులు ఏమైనా ఉంటే అది తీసి పక్కన పెట్టాలి. ఈజ్ ఇట్ నాట్ ఎ గుడ్ ప్లాన్? టెల్ మీ. మొదటిది జనరల్ టైత్, రెండవది వర్షిప్ టైత్. ఆరాధించుటకు దేవుడు ఏర్పాటు చేయమన్న దశమ భాగం. మనసు పెట్టి చదివితే ఇవన్నీ అర్థమైపోతాయి. మనసు పెట్టకపోతే దశమ భాగాలు అడుగుతున్నాడు ఆయన. అపార్థాలు. విషయం ఏంటో అర్థం కావాలి.
మీరు ఇంకా సెకండ్ పార్ట్ వింటున్నారు. ఫస్ట్ పార్ట్ విన్న తర్వాత ఇది వింటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ వినండి. నేను ఏం చెప్పానో మీకు అక్కడ తెలియదు కనుక, తెలియని వారి కోసం. ఇప్పుడు ఫోకస్ అంతా రెండో దానిపైన పెట్టా, అక్కడ మొదటి దానిపైన పెట్టానుగా. ఇప్పుడు ఒక మాట అడగనా? మీ యాన్యువల్ బడ్జెట్లో ఒక 10% పక్కకు తీసి నీ ఫ్యామిలీ వచ్చి నా సన్నిధిలో గడిపేలా దాన్ని ఉపయోగించుకో అన్నాడు దేవుడు. ఇది ధర్మమా అధర్మమా అని అడుగుతున్నా. ఇది ధర్మమే అన్న వాళ్ళందరూ చేయొద్దండి, దేవుడు చెప్పింది కరెక్టే అని. ఆయన ఏం చెప్పినా ధర్మమే. మనకు బుద్ధి లేకపోతే అపార్థం చేసుకుంటాము, కానీ మనసు పెడితే మాత్రం దేవుడు భలే అర్థమవుతాడు. మన దగ్గర తీసుకొని ఆయన ఎప్పుడు కడుపు నింపుకోవాలనుకోడు. ఆయనకేం అవసరం మన దగ్గర తీసుకొని కడుపు నింపుకోవడం? మనకు బాధ్యతలు నేర్పిస్తాడు. నేను విషయం చెప్పనా? హయత్ నగర్లో ఈ 2020లో మేలో మనకు సభలు జరగాలి కదా, జరగలేదు కరోనా వలన. అయితే మనం ప్రిపేర్ అయిపోవడమే కాదు, అక్కడ డబ్బులు కట్టాం గ్రౌండ్కి. ఎంత కట్టాం సురేష్? 40,000, 50,000 రూపాయలు కట్టేసాం. ఇప్పటికి అక్కడే ఉంది. హయత్ నగర్లో ఒక కాంపౌండ్ని, ఒక గ్రౌండ్ని మనం బుక్ చేసి ఆ గ్రౌండ్ కోసం 50,000 రూపాయలు కట్టాం. పాంఫ్లెట్లకు, పోస్టర్లకు, బ్యానర్లకు, మిగిలిన సభల ఖర్చులకు మొత్తం బడ్జెట్ ప్లానింగ్ అయిపోయింది. వినండి, చూడండి, ఒక మాట చెప్తాను మీకు. బడ్జెట్ ప్లాన్ అయిపోయి నేను ఎంత సుమారు ఒక 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు అనుకుందాం. ఒక 10 లక్షలు అనుకుందాం, నోటి మాట. ఈ 10 లక్షలు ఎవరు ఇవ్వాలి మనకు అన్నప్పుడు ఒక ఆయన 5,000, ఒక ఆయన 10,000, ఒక ఆయన 20,000, అలా ఎవరో మాటలు ఇస్తే 1 లక్ష 2 లక్షలు ఒక ఫండ్స్ రైజ్ అయ్యాను అనుకోండి కొద్దిసేపు. ఇవన్నీ నేను ఇంట్లో ఫోన్లో మాట్లాడుతున్నా మన వాళ్ళతో. రైట్, మనకు 10 లక్షల బడ్జెట్ ముందు ఉంది, ఎలా అదేలా అంటుంటే, నాకు చిన్న కొడుకున్నాడు తెలుసు కదా మీకు. వాడికి ఒక కిడ్డీ బ్యాంక్ ఉంది. అప్పుడప్పుడు నాకు రూపాయి 2 రూపాయలు ఇస్తుంటే వేస్తుంటాడు. వాడు ఏం చేశాడు? ఆ కిడ్డీ బ్యాంక్ తీసుకొని వచ్చి, నాన్న యూజ్ దిస్ ఫర్ మీటింగ్స్ అని ఇచ్చాడు. ఏం చేశాడు? యూజ్ దిస్ ఫర్ మీటింగ్స్ అన్నాడు. అది మొత్తం తీస్తే 800, 900 వచ్చింది. అది ఎంతనా కానీ వాడి మైండ్ చూడండి, మీటింగ్స్ కోసం ఇది వాడండి అంటే వాడికి ఏమర్థమైంది? మీరు చెప్పాలి, ఇక్కడ ఏమర్థమైంది? దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు, ఇది నా బాధ్యత కూడా. దేవుని పని కోసం ముందుకు రావడం నా బాధ్యత కూడా అని ప్రతి మనిషికి ఆ ఫీలింగ్ కలగాలి. అది ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీలో ఉండాలి. ఇక ఇంతవరకు తెలుసో తెలియకో మనము దీన్ని నిర్లక్ష్యం చేశాం మేము, అంతేనా? ఎందుకంటే బహుశా మనం విన్న బోధలు దశంభాగాలు మనకు కాదు అని ఒక మంచి ఉద్దేశంతోనే వాళ్ళు చెప్పినా మనకు అది వేరేలా అర్థమైందేమో. చెప్పిన వాళ్ళు కూడా మంచిగా చెప్పారు. మనం ఇవ్వవలసింది 10వ భాగం కాదు, శ్రేష్ఠ భాగం ఇవ్వాలి. శ్రేష్టం ఎగిరిపోయి 10వ భాగం అడ్రస్ లేకుండా పోయింది. నేను ఎవరిని విమర్శించట్లా. క్రైస్తవుడా నీవు ఇవ్వవలసింది 10వ భాగమా శ్రేష్ఠ భాగమా అని ప్రశ్నిస్తే పెదవులతో శ్రేష్ఠ భాగమే అని చెప్పేసి వెళ్ళిపోయాం అంతే. శ్రేష్ఠ భాగం ఇచ్చింది లేదు, 10వ భాగం చూసింది లేదు. అందుకే మనకంటూ ఒక మినిమం రెస్పాన్సిబిలిటీ ఇక మీదట చోటు చేసుకోవాలి. ఇంతవరకు నిర్లక్ష్యం చేసింటే ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకి మీటింగ్లు జరిగితే అప్పుడేదో ఇవ్వడం కాదు. దట్ ఈస్ ఆఫరింగ్ అంటారు. దట్ ఈస్ నాట్ టైత్. ఆఫరింగ్ ఈజ్ డిఫరెంట్, టైత్ ఈజ్ డిఫరెంట్. దశమభాగం వేరు, స్వేచ్ఛార్పణలు వేరు. పాత నిబంధనలో 10వ భాగములు స్వేచ్ఛార్పణలు. స్వేచ్ఛార్పణలు అంటే ఫ్రీ విల్ ఆఫరింగ్స్, నీ ఇష్టం. 10వ భాగం కాకుండా నువ్వేమైనా ఇవ్వాలనుకుంటున్నావు దేవుని పని కోసం, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అవి స్వేచ్ఛార్పణలు. ఇంకేమైనా స్పెషల్గా నువ్వు ఏదైనా దేవుని కోసం మొక్కుకుంటున్నావా, ఆ మొక్కుబడికి సంబంధించిన అర్పణలు వేరు. నువ్వు సపరేట్గా నువ్వు మొక్కున్నప్పుడు ఇచ్చేటువంటి అర్పణలు వేరు, స్వేచ్ఛార్పణలు వేరు. కానీ వీటిని దేవుడు 10వ భాగాలలోనికి తీసుకొని రావట్ల. 10వ భాగం ఇది ఇచ్చిన తర్వాత, దీన్ని ఫిక్స్ చేసిన తర్వాత నువ్వు మిగిలిన విషయాలు మాట్లాడు అంటున్నాడు దేవుడు. నా దగ్గర 1000 రూపాయలు ఉంది,
ఒక 100 రూపాయల దశమ భాగం పక్కన పెట్టేసిన, నాకు నేను ఏం జరిగినా కూడా ఆ 100 దేవునిది అని పక్కన పెట్టేశాను, అంతే. అది ముట్టేది లేదు ఇక. కానీ దేవుని మందిర పనిలో ఇంకేదన్నా కావాలో అక్కడ 10 రూపాయలు అవసరం ఉంది. నేను మొన్న 100 ఇచ్చాక దశమ భాగం 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలంటే నా దగ్గర ఉందిగా 10 పెట్టడమే. దీన్ని ఫ్రీ విల్ ఆఫరింగ్ అని అంటారు, స్వేచ్ఛార్పణ. ఇక మూడవది, 3 రకాల దశమ భాగాలు అని చెప్పాగా, మొదటి 2 దశమ భాగాలు ప్రతి ఏడాది పక్కన పెట్టమన్నాడు. మూడవది మాత్రం 3 ఏళ్లకు ఒకసారి తీయండి పక్కకన్నాడు. అది కూడా బర్డన్గా ఉండకూడదని ప్రజలకి. ఆ మూడవదే పేదల కొరకైన దశమ భాగం. అంటే ఇది కమ్యూనిటీ బేస్డ్ వర్క్ అన్నమాట. దీన్ని వెల్ఫేర్ టైత్ అని అంటారు. ఏమంటారు దీన్ని చెప్పండి? వెల్ఫేర్ టైత్ అంటే సోషల్ వెల్ఫేర్ టైత్. ఇది మనం ఇప్పుడప్పుడు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తుంటాం కదా, అప్పుడప్పుడు మనము లేని వారికి ఏదో సహాయం చేయడం, ఏదో పంపిణీ చేయడం చేస్తుంటామే. ఇదేదో మనం చేసేది కాదు, దేవుడే పేదలకు, విధవరాండ్రకు, తల్లిదండ్రులు లేని వారికి మీరు బాసటగా నిలబడాలి అని చెప్పాడు. చూద్దాం ద్వితీయోపదేశకాండం అదే 14వ అధ్యాయం, అదే 14వ అధ్యాయం 28-29 వచనములు చూద్దాం. 28-29. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒక్కసారి, గమనిస్తున్నారా? 3 ఇయర్స్కి ఒక్కసారి, 3 సంవత్సరములకు ఒక్కసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటకు తీసుకొని రావాలి. ఈ దశమ భాగం వేరు. చూసారా ఎలా విడగొట్టాలో? మన దశభాగం అంటే ఇప్పుడు ఒకటే అనుకుంటామేమో. జనరల్ టైత్, వర్షిప్ టైత్, వెల్ఫేర్ టైత్. 3 ఏళ్లకొక్కసారి నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచాలి. ఏం చేయాలి ఉంచిన తర్వాత? నెక్స్ట్ 29. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులును, ఇక నీ ఇంటనున్న పరదేశులను, ఇంకా తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీ అది. అంటే మొత్తం సర్వ సమాజము కలిపి ఆ రోజు మీరు వెల్ఫేర్ సర్వీస్లో ఉండాలి, సోషల్ సర్వీస్లో ఉండాలి. లేని వారికి నువ్వు తిండి పెట్టాలి, లేని వారికి సహాయం చేయాలి. మంచిదా? బాగలేదా? బాగుందా? లేని వారికి నీకున్న దాంట్లో కాస్త అన్నం పెట్టమంటున్నాడు, ఇబ్బందా? ఎంత మంచి దేవుడు, ఎంతమందిని పట్టించుకుంటున్నాడు చూడండి. దేవుడు నేర్పిస్తున్నాడు, చేయి పట్టుకొని నడకలు నేర్పిస్తూ, నీ జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ నేను ఉండాలి. నేను బతికుండగా దేవుని పని ఆగిపోకూడదు అని నువ్వు డిసైడ్ అవ్వాలి. నేను బతికుండగా దేవుని పని ఆగకూడదు. నా పరిధిలో నేను చేయగలిగినంత చేయాలని ముందే డిసైడ్ అయిపోయి మనందరము కూడా మన జీవితాల్లో దేవుని పనిని ముందుకు తీసుకుని వెళ్ళడానికి చేయి కలపాలి. ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్, నా ఫ్యామిలీ అంతా నా దేవుని సన్నిధిలో ఉండాలి. దాని కొరకు ప్లాన్ చేసుకోవాలి. అది చెప్పడం కోసమే 2వ దశమ భాగం. ఈరోజు దాని కొరకు మీరు దశమ భాగం తీస్తారా, 5% తీస్తారా? నీ ఫ్యామిలీ దేవుని సన్నిధిలో ఉండడానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఖర్చు? ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి, దానికోసం నువ్వు కేటాయించవలసినటువంటి మంత్లీ బడ్జెట్ ఎంత? ప్లాన్ అవుట్ అంటున్నాడు దేవుడు. అల్టిమేట్లీ నీ ఫ్యామిలీని నేను నా సన్నిధిలో చూడాలి. నెంబర్ 3, నీ గురించే కాదు, నీ పొరుగు వారి గురించి కూడా నువ్వు ఆలోచించు. నా గురించి, నా పని గురించి నెంబర్ 1, నీ గురించి, నీ కుటుంబం గురించి నెంబర్ 2, నిన్ను వలే నీ పొరుగు వారి గురించి నెంబర్ 3. ఇలా నువ్వు ఉంటే నా దృష్టిలో నువ్వు సంపూర్ణుడిగా కనబడతావు అని
తన పిల్లల చేత దేవుడు ఒక సత్క్రియను చేయించడం కోసమే ఈ 3 రకాల దశమ భాగాలు పాత నిబంధనలు ఏర్పాటు చేశాడు. మరి మనం పాత నిబంధనలు లేక మన పాఠం ఏంటి? క్రైస్తవులు దశమ భాగం ఇవ్వవలెనా? అది మన పాఠం. నువ్వంత ఇశ్రాయేలీల గురించి చెప్పావు, మరి మా గురించి ఏంటి అని అడిగితే, ఇంత విన్న తర్వాత మీకేం అర్థమైందని మళ్ళీ అడుగుతాను నేను. ఇంత విన్న తర్వాత ఇది మనం కూడా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుందా? మనకు కాదులే అని అనిపిస్తుందా? ఏమండి, ఇది మనం కూడా చేస్తే బాగుంటుంది అన్నోళ్ళందరూ చేయొద్దండి. ఇప్పుడు మనం కూడా చేస్తే బాగుంటుందండి. ఏం చేస్తే బాగుంటుంది? చేతితే కాదు, ఏం చేస్తే బాగుంటుంది? ఇక మీదట 2020 మర్చిపోండి, 2021 నుంచి మనకు 10 రూపాయలు వచ్చినా 10 రూపాయలు ఏమనుకోవాలి? 1 రూపాయి ముందుగా ఎవరిది? దేవునిది. ఫిక్స్. తర్వాత నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉండడం కోసం ఇందులో ఏం ఖర్చు అవుతుంది? ఫిక్స్. తర్వాత అప్పుడప్పుడు మనము దేవునికి ప్రియులుగా లేని వారి కోసం సహాయం చేయడానికి మనం ఎంతవరకు ముందుకు రాగలం? మన క్రిస్మస్ను పురస్కరించుకొని కొందరు ముందుకొచ్చారు, మన ఆత్మీయ సోదరులు సోదరీమణులు. దాన్ని పురస్కరించుకొని మనం కొంతమందికి ఆహారం కానీ ఏదో చిన్నపాటి సహాయం చేసాము, అవన్నీ మాట్లాడుకోకూడదు. కానీ అది కేవలము దేవుడు మనకు నేర్పించిన ప్రేమను బట్టి మాత్రమే. అలా ఎన్నో ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం చేయొచ్చు. ప్రియులరా, ఇంతవరకు దేన్నైతే మనం నిర్లక్ష్యం చేశామో దానినిక మనం పట్టించుకోవడానికి ముందుకెళ్దాం. క్రొత్త నిబంధనలో దశమ భాగాలు ఇవ్వాలి అనేటువంటి చట్టం లేదు, దశమ భాగాలు ఇవ్వకపోతే చచ్చిపోతారని కూడా చెప్పలేదు. కానీ ఇదంతా విన్న తర్వాత ఇది మంచిదే కదా, దీన్ని నిర్లక్ష్యం చేయడం కంటే దీన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది కదా అని మనము జ్ఞానవంతులుగా తీసుకొని ఆ కోణంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఒక బాధ్యత గల రాజ్య పౌరులుగా మనము క్రీస్తు సామ్రాజ్యంలో ముందుకెళ్ళవచ్చు. అందుకే వచ్చే మాసం నుండి మనందరం కూడా మనము దేవుని పరిచర్య కోసం ఇది మరలనుకోకుండా ఇక మీదట మనకు వచ్చేటువంటి రూపాయల నుంచి కాస్త దశమం అంటే 10% అనేది పక్కకు తీసి దాన్ని దేవుని పని కోసం కేటాయిద్దాం. సలహా, సూచన, పిలుపు ఏమైనా అనుకోండి. ఇక మనం నేర్చుకోవాలని చెబుతున్నా. ఇక మనం నేర్చుకోవాలి. మీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండడం కోసం మీరు ఏం చేయగలరో మీరు ప్లాన్ చేయండి. ఇది మాత్రమే కాకుండా 10 మందికి మనం సహాయం చేసేటప్పుడు మనం ఏం చేయగలమో ఒకసారి చూడండి. రీసెంట్గా మేము కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు, వారికి బట్టలు కూడా అవసరమే. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా, మీరు ఒకవేళ మీ ఇంట్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒక 6-7 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మధ్యలో వయసు ఉన్నటువంటి పిల్లలు, మీరు ఒకవేళ ఈ బట్టలు మేము వాడట్లేదు మా పిల్లలకి, ఇవి బాగానే ఉన్నాయని అనుకుంటే దాన్ని ఎక్కడ మీరు పడేయకండి, అవి అలానే ఉంచండి, అవి మేము కలెక్ట్ చేసుకుంటాం, కొంతమందికి అవి ఉపయోగపడతాయి, మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కొత్త బట్టలు తీయించగలిగితే తీయిద్దాం, లేదా ఉన్న వాటిల్లో మంచివి వాళ్ళకి ఇవ్వగలిగితే ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎనీవే దేర్ మస్ట్ బి సంథింగ్ ఫ్రమ్ అవర్ ఎండ్ టు డూ. అలా ఆలోచిద్దాం. మహాన్యూస్లో ఎపిసోడ్స్ ఈరోజుతో ఆగిపోయాయి. ఆగిపోవడానికి ఉన్న కారణాలలో ఒక కారణం బడ్జెట్ ప్రాబ్లం. 20 ఎపిసోడ్లు మనం మహాన్యూస్లో మాట్లాడాం. విపత్తు నేర్పిన పాఠమని ఈరోజు ఉదయం టెలికాస్ట్ అయింది. ఇక వచ్చే మాసం నుంచి అక్కడ కంటిన్యూ చేయడానికి మన దగ్గర బడ్జెట్ లేదు. వీ హ్యావ్ స్టాప్డ్. కానీ దేవుని దయ వలన శుభవార్తల్లో మనకు డోర్ ఓపెన్ అయింది. శుభవార్తల్లోనూ మరొక ప్రణాళిక అనేటువంటి ఛానల్లో, ఈ 2 ఛానల్స్లో మనకు వీక్లీ వన్స్ ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వడానికి మనకు సుమారు ఒక 10,000 రూపాయలు బడ్జెట్ ఉంది. సంవత్సరంలో 52 వారాలు. 52 వారాలలో ఒక 52 మంది ముందుకొచ్చి సంవత్సరానికి నేను ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేస్తానంటే 52 మంది కలిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వచ్చేది సంవత్సరంలో. కానీ ఆ 52 ఎక్కడ? అది ఇప్పుడు పాయింట్. ఇక్కడ ఆ 52 మంది ఒకవేళ ఇదేదో బాగుందండి సులభమే అని అనుకుంటే 8187852132 అన్న నంబర్కి మీరు ఫోన్ చేసి మీరు చెప్పొచ్చు, మేము మీకు
ఒక ఎపిసోడ్కి మేము స్పాన్సర్ చేయగలమని చెప్పడం కోసం 81-878-52132 అన్న నంబర్కి. అలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. కానీ ఆ పరిచర్యలు మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల మనం చేయలేకపోతున్నాం, ఆగిపోతున్నాయి. అలా ఆగిపోకుండా ముందుకు సాగాలి అని అంటే మనము కూడా ఇక మీదట మందిర పరిచర్య కోసం, సంఘ పరిచర్య కోసం కొంత సొమ్మును మనం కేటాయించవచ్చు. మీ క్వశ్చన్ చెప్పమంటారా? నేను మాట్లాడుతుంటే మీరు చక్కగా వింటున్నారు కదా, మీరు వినగలుగుతున్నారంటే ఇప్పుడు మీరు వింటున్నటువంటి సౌండ్ బాక్సులు మనవి కావు. మన దగ్గర సౌండ్ సిస్టమ్ లేదు, ఈ హాల్కి సరిపడే సౌండ్ సిస్టమ్ లేదు. మనం ఇంకొక చోట నుంచి తెచ్చుకున్నాం. మీరు అక్కడ ఉన్నటువంటి బాక్సులన్నీ మరొక చోట మరొకరిని అడిగి రిక్వెస్ట్ చేసి మేము సాయంత్రం వాడుకుంటామని తెచ్చుకున్నాం. అవి సౌండ్ బాక్సులు లేవు, మన దగ్గర సౌండ్ సిస్టమ్ లేదు, సరిపోయిన సౌండ్ సిస్టమ్ లేదు. మరి తీసుకోవచ్చు కదా అంటే బడ్జెట్ ఎక్కడుంది మనకు? అదే మనం తలాయిని తీసుకుంటే ఒక సౌండ్ సిస్టమ్ తీసుకోవచ్చుగా. పెద్ద పెద్ద గ్రౌండ్లో గట్ట మన కనీసం ఇంతమంది కూడుకోవడానికి కూడా సౌండ్ సిస్టమ్ లేని పరిస్థితి మనది. అందుచేత ఇక మీదట ఇలాంటివి ఎన్నో అవసరాలు ఉంటాయి కనుక ఏ చిన్నది పోయినా కూడా మనం తీసుకోవాలి. అంతెందుకు, ఈరోజు మీకు తెలీదు, నేను మాట్లాడే మెసేజ్లన్నీ మీకు ఫ్రీగా అందుబాటులోకి వస్తున్నాయి యూట్యూబ్లో. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? పెద్ద మెసేజ్లన్నీ వస్తున్నాయి, చిన్న మెసేజ్లు వస్తున్నాయి, పాటలు వస్తున్నాయి, ఇవన్నీ ఫ్రీగా మనం అందిస్తున్నాం. కానీ అవన్నీ ఎడిట్ చేసి ప్రజల ముందుకు తీసుకొని రావడానికి వెనకాల సిస్టమ్స్ కావాలి. చిన్న మెసేజ్ చేయడానికి ఒక సిస్టమ్ కావాలి, పెద్ద మెసేజ్ చేయడానికి ఒక సిస్టమ్ కావాలి. ఇవన్నీ ఉంటేనే వర్క్ అవుతాయి. కానీ మనం వీటి కోసం ఎవరి దగ్గర అడగలేదు. కానీ లోన్ తీసుకొని ఆ సిస్టమ్స్ తీసుకొని ఈ రోజుకి నెలకు కొన్ని వేల రూపాయలు దాన్ని కడుతున్నాను. ఇంతవరకు ఎవరికి తెలియదు. అది ఒక్కొక్క సిస్టమ్కు నేను కొన్ని వేల రూపాయలు వడ్డీకి తీసుకొని వచ్చి వాటిని అందుబాటులోకి తీసుకొని వచ్చి మన పిల్లల చేత చేయిస్తున్నాం వర్క్. అవన్నీ కూడా అంటే వెంటనే గుర్తుకు రావు, కానీ ఇలాంటి అవసరాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఈ మెసేజ్లన్నీ విని అందరూ ఆత్మీయంగా బలపడుతున్నారు కదా, గ్రంథ వివరణలు గొప్పగా వింటున్నారు, ఎన్నో సందేశాలు వింటున్నారు, ఎన్నో పాటలు మన ముందుకు వస్తున్నాయి. అంతెందుకు, ఆల్బమ్ రెడీ అయిపోతుంది, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఆల్బమ్కు మనకు ఖర్చు అయ్యేది 3 లక్షల రూపాయలు. 3 లక్షల రూపాయలు సుమారు 2.5 లక్షలు అనుకోండి కనీసం. ఒక 2,50,000 పెట్టి మనం ఒక ఆల్బమ్ చేసి ఫ్రీగా పాటలు ఇస్తున్నాం కదా. ఫ్రీగా పాటలు ఇస్తున్నాం, వాటిని డబ్బులు తీసుకోవట్లా, ఉచితంగా రిలీజ్ చేయడం, ఇచ్చేయడం అంతే. అది కీర్తనల పరిచర్య. మరి వాటన్నిటికీ మనకు ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది మాట ఇచ్చిన వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చి ఉండొచ్చు, కొంతమంది రాలేకపోయి ఉండొచ్చు. కానీ అల్టిమేట్లీ ఈ విధంగా మనకు పరిచర్యలో ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మనం మీట్ అవ్వాలి అని అంటే మనకు ఖచ్చితంగా ఒక బడ్జెట్ ప్లానింగ్ ఉండాలి. ఆ బడ్జెట్లో ఖచ్చితంగా మనకు అంటూ ఒక రిజర్వ్డ్ అమౌంట్ అనేది ఉండడం ఎప్పుడు మంచిదే. రిజర్వ్డ్గా ఏమి ఉండదు, రాగానే ఏదో ఒక దానికి మనము ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి కనుక, అవసరతలు ఉన్నాయి కనుక. ఒకానొక సమయంలో అయితే మన దగ్గర ఉన్న సౌండ్ సిస్టము వేరే వాళ్ళకి తెచ్చుకుంటే వాళ్ళు ఆ రోజు తీసుకొని వెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ వీక్ నుంచి మీకు ఇవ్వడానికి కుదరదండి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు. వచ్చే వారం నుండి ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు దేవుని కృపను బట్టి ఒక యాంప్లిఫైర్ ఇచ్చారు. యాంప్లిఫైర్ ఉండడం చేత దాన్ని అలా మేము నెట్టుకొస్తున్నాం. అది ఈ మధ్యకాలంలో మాతో సీరియస్గా మాట్లాడుతుంది. మీరు నా ఆయుష్ అయిపోతుంది, నన్ను ఇంకా మీరు చంపేస్తున్నారు అని అంటుంది. కొద్ది రోజులు ఓపిక పట్టని చెప్తున్నాం యాంప్లిఫైర్తో. అలాంటి పరిస్థితులు ఇవన్నీ మనము ఒకరికిద్దరికి భారం ఉండకూడదని అంటే నెక్స్ట్ మంత్ నుంచి విల్ ప్లాన్ అకార్డింగ్లీ. మనందరం కూడా ఈ బైబిల్ కొత్త నిబంధన చెప్పిందని చెప్పట్లా, మీరు దశంభాగాలు బైబిల్ చెప్పింది కొత్త నిబంధన క్రైస్తవుల ద్వారా తీసుకొని రండి అని చెప్పట్లేదు. కానీ చెప్పకున్నా కూడా మనకు ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లానింగ్ కనుక దేవుడిచ్చింది. వీ విల్ వెల్కమ్ ఇట్ అండ్ వీ విల్ ఎంకరేజ్ ఇట్. దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అపార్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ దయచేసి రాకండి. అపార్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరు ముందుకు రాకండి. అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ముందుకు రండి. మొత్తం 3 రకాల దశమ భాగాలు. ఇప్పుడు చెప్పాలి మీరు, క్రైస్తవులు దశమ భాగము ఇవ్వవలెనా వద్దా? ఇవ్వాలి అని కండిషన్ లేదు, ఇస్తే మంచిది. అంతేనా? ఇస్తే మంచిది. సంఘం ఆరోగ్యంగా ముందుకెళ్ళగలదు. అది కాకుండా మిగిలినవి మనకు ఆఫరింగ్స్ కిందకు వచ్చేది. ఇక మీదట మన మంత్లీ బడ్జెట్, యాన్యువల్ బడ్జెట్ని ఈ రీతికి మనం ప్లాన్ చేసుకుందాం అని పిలుపునిస్తూ చివరిగా నేను ఒక మాట చెప్తాను. కొంతమంది నాకు ఫోన్ చేసి క్లారిటీ అడిగారు కనుక, ఏమండి మేము తీసుకున్న దశమ భాగాలు, మేము తీసే దశమ భాగాలు మేము ఎవరికి ఇవ్వాలి? లోకల్ చర్చ్కి ఇవ్వాలా లేకపోతే ఏదైనా మినిస్ట్రీస్కి ఇవ్వాలి అని అంటే నేను ముందే చెప్పాను,
వాక్య ప్రకారంగా నడిచే సంఘము మన లోకల్ చర్చ్ అయితే దానికి ఇవ్వాలి. వాక్య ప్రకారంగా నడుస్తోంది ఈ సంఘం అని మీకు అనిపిస్తే స్థానిక సంఘానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. లేదు వాక్య ప్రకారంగా ఎందుకో ఇది ఇబ్బందికరంగా ఉంది, వాక్య ప్రకారంగా ఈ సంఘం ముందుకెళ్తున్నట్టు నాకు అనిపించట్లేదు అని అంటే, వాక్యానికి విరుద్ధంగా వెళుతున్నప్పుడు మనం ఏదో ఎమోషనల్గా ముందుకెళ్ళిపోవడం కంటే వాక్య ప్రకారంగా ముందుకెళ్ళేటువంటి వాటినే ప్రోత్సహించడం మంచిది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. డబ్బులు ఇచ్చి పరలోకం కొట్టేద్దామని మాత్రం ప్లాన్లు చేయకండి. ఎవరు దశంభాగం ఇచ్చేస్తాను పరలోకం వచ్చేస్తాను అనుకోకండి బాబోయ్. డబ్బులు ఇస్తే కాదు, మన అవయవములను సజీవ యాగముగా దేవునికి అవకాశం తీసి చదవండి. రోమపత్రిక 12:1. చంపేస్తారు ఇప్పుడు ఆ మాట చెప్పకపోతే నేను. అమ్మో, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం తీసి చదవాలి స్పీడ్గా. బైబిల్ జిప్పేసిన వాళ్ళు స్పీడ్గా జిప్పేసిన వాళ్ళు త్వరగా తీయండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. ఎక్స్క్యూజ్ మీ, డబ్బులు ఇస్తే సరిపోదు, పరలోకం రాదు. బ్రతుకును దేవునికి ఇవ్వాలి, పరిశుద్ధంగా ఇవ్వాలట. సజీవ యాగముగా పరిశుద్ధముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకునుడి, ఎట్టి సేవ మీకు యుక్తమైనది అంటాడు కింద కదా. అందువలన పరలోకం ఎంత ఈజీగా వస్తుందిరా బాబు అని మీరు ప్లాన్లు చేయకుండా, బతుకును సమర్పించకుండా కరెన్సీ నోట్ ఇవ్వడం వలన ఉపయోగం లేదు. ఇది బాధ్యతగా ఇస్తూ జీవితాన్ని పరిశుద్ధంగా దేవుని కొరకు సమర్పించాలి. ఇది ముగింపు మాట. ఇది అర్థమైందని అనుకుంటూ నేను ముగింపులోనికి వెళ్తున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీరిచ్చిన ఈ విలువైనటువంటి మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తూ, తండ్రి, క్రైస్తవుల జీవితాలు ఎంత బాధ్యతగా ఉండాలో గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా తండ్రి బలవంతముగా కాక, తప్పదన్నట్టు కాక, హృదయపూర్వకంగా ముందుకు వచ్చేటువంటి మనస్సును అందరికీ ప్రసాదించమని, ఈ సందేశాలలోని ఉద్దేశాలను అందరూ అర్థం చేసుకునేలాగున, అపార్థాలకు తావివ్వకుండా ముందుకెళ్ళలాగున సహాయం చేయమని యేసు స్వామి వారి పరిశుద్ధ నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.